Hello friends, good evening. Welcome to our meditation session. Participants అందరికీ ఆత్మ ప్రణామాలండి. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మనం ఆత్మ సౌందర్యం యానివర్సరీకి దగ్గరగా వెళ్తున్నాం. 21st ఈ రోజు, 24th చాలా దగ్గరలో ఉన్నాము. మీ అందరి యాక్టివిటీస్, మీ అందరి క్రియేటివిటీ చూడాలని అనుకుంటున్నాము. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో వీఆర్ వెయిటింగ్ విత్ అవర్ 1000 eyes. అండ్ ఈరోజు మన గెస్ట్ వచ్చి సుధా గారు. షీఈస్ ఏ బ్యూటీ థెరపిస్ట్ అండ్ షీఈస్ వెరీ స్వీట్ లేడీ. వెల్కమ్ సుధా గారు ఇంటూ అవర్ సెషన్. మేము మీ కామెంట్స్ కోసం, మీ స్పీచ్ కోసం వీఆర్ వెయిటింగ్ ఈగర్లీ. అండ్ మేము శ్రీస్ అని పిలుస్తాము, మహాలక్ష్మి శ్రీస్ బ్యూటీ క్లినిక్. శ్రీస్, వెల్కమ్ టు అవర్ సెషన్. ఇది మన అందరి సెషన్, మన బ్యూటీషియన్ సెషన్ ఇది. సో వెల్కమ్ టు అవర్ సెషన్. అండ్ ఈ రోజు మన గెస్ట్ వచ్చి, మన స్పీకర్ వచ్చి అరుణ గారు. అండ్ షీ ఈస్ ద అట్మోస్ట్ స్వీటెస్ట్ ఉమెన్. ఎందుకంటే ఆవిడ చాలా బాగా మాట్లాడతారు, నాకు ఆవిడ గురించి తెలుసు. అండ్ చైల్డ్ పేరెంటింగ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆవిడ. అండ్ షీ ఈస్ నన్ అదర్ దెన్ రమణి గారు వాళ్ళ చెల్లి ఆవిడ. సో వెల్కమ్ అరుణ గారు, వీఆర్ హార్ట్ఫుల్లీ వెల్కమింగ్ యూ ఇన్ టు ద సెషన్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కౌన్సిలింగ్ అన్నారా, లేకపోతే కామెంట్స్ అనాలా, లేకపోతే స్పీచ్ అనాలా, బట్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్స్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ సెషన్. అండ్ రమణి గారు, టేక్ ద చార్జ్ ఆఫ్ దిస్ సెషన్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంబిక. మొట్టమొదట నా ఫ్రెండ్స్ అయిన శ్రీస్ అండ్ సుధా. గుడ్ ఈవినింగ్ సుధా. గుడ్ ఈవినింగ్ శ్రీస్. ఈరోజు మన స్పీకర్ కి అరుణ. గుడ్ ఈవినింగ్. మరి అంతర్యానమే ఆత్మ సౌందర్యం ఈ రోజు 33 days కంప్లీట్, 32 days కంప్లీట్ చేసుకున్నాం. 33rd day వచ్చాము. మరి అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ప్లాట్ఫామ్ మీదకి కో బ్యూటీషియన్స్ సుధా అండ్ శ్రీస్, అలాగే స్పీకర్ అరుణకి, ఇక్కడ ఉండే ప్లైడియన్స్ అందరి తరపు నుంచి, విశాఖ ప్లైడియన్స్ మరి ఆత్మీయులందరి తరపు నుంచి వాళ్ళకి సాధారణంగా ఆహ్వానించుకుంటూ, మొట్టమొదట బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రియమ్మకు వేల కోట్ల ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన వారందరికీ ఆత్మాభివందనాలు. మరి ఇక్కడ వేదిక అలంకరించిన గెస్ట్ అండ్ స్పీకర్ కూడా నా ఆత్మ నమస్కారాలు. మరి మొట్టమొదట మన గెస్ట్ యొక్క ప్రోమో సార్ సుధాకర్. Today I would like to invite another guest, Sudha from Chodavaram. He is a beauty therapist and VIPTA panel member. మరి 25 years నుండి ఎంతో బ్యూటీ సర్వీసెస్ ఇస్తూ చోడవరంలో చాలా గొప్ప బ్యూటీషియన్గా అందరి యొక్క మన్ననలు పొంది, మరి అలాగే కాకుండా తన దగ్గర ఒక 25 members వరకు ఇప్పటికీ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని ఒక 15 members వరకు బ్యూటీ క్లినిక్లో పెట్టుకున్నారు అని చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాం. మరి తనకు 2 పిల్లలు, ఆ 2 పిల్లలు కూడా తనకు కావాల్సిన ప్రొఫెషన్లో ఉన్నారు. మరి రెండో అమ్మాయి అయితే సినీ ఫీల్డ్లో ఉంది, యాక్టర్ అండ్ మోడల్. మరి చాలా చక్కటి మంచి మంచి ఆల్బమ్స్లో, మంచి మంచి యాడ్స్లో తను యాక్ట్ చేస్తుంది. మరి తను ఒక గొప్ప సక్సెస్కి వాళ్ళ హస్బెండ్ ఎంతో సపోర్ట్ చేస్తారు. మరి వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ పిల్లలకి కావలసిన ఏదైతే లైఫ్ వాళ్ళు కోరుకున్నారో అది అందించారు అని చెప్పటానికి వాళ్ళ నలుగురి యొక్క కళ్ళల్లో ఆనందమే. మరి ఈరోజు ఈ అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ప్లాట్ఫామ్ మీద నా ఫ్రెండ్ కో బ్యూటీషియన్, నాకు ఎంతో ఇష్టమైన సుధా, మరి తన మనస్తత్వం చాలా చిన్న పిల్లల మనస్తత్వం, ఎంతో మృదువుగా ఉంటుంది. తన మాట కూడా అంతే సున్నితంగా ఉంటుంది. మరి ఈరోజు తనని ఆహ్వానించుకోవడం చాలా ఆనందంగా ఉంది. వన్స్ అగైన్ వెల్కమ్ సుధా. హాయ్ రమ్ని, నమస్తే.
నమస్తే సుధా. చెప్పండి రమణి. ఈ అవకాశం ఇచ్చిన రమణి గారికి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నానండి. నెక్స్ట్ నేను కొంచెం ఈ ఆత్మ సౌందర్యం గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ యోగా మెడిటేషన్ వల్ల మనకు కలిగే లాభం గురించి కూడా కొంచెం చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఏంటంటే ఆత్మ సౌందర్యం అనేది స్త్రీలకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు మనం చాలా బిజీగా ఉంటూ ఉంటాం. అది మన కోసం అంటూ కొంచెం ఒక టైం స్పెండ్ చేసి యోగా మెడిటేషన్ అనేది మనం చేసుకుంటే మన కుటుంబానికి చాలా మంచిదండి. మనం హెల్తీగా ఉంటేనే కదా మన కుటుంబం కూడా మనం జాగ్రత్తగా చూసుకోగలుగుతాం. మన ఏది లేకుండా అన్ఈజీగా ఉంటూ నీరసంగా ఉంటూ హెల్తీగా లేకుండా ఉంటే మన ఇంట్లో పనులు చేసుకోవాలన్నా మన బయట పనులు చేసుకోవాలన్నా కూడా మనకు చాలా కష్టం కదా. అందుకని మన కోసం అంటూ మనం ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి యోగా మెడిటేషన్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అది అంతేకాకుండా మనం హెల్తీగా ఉండడమే కాకుండా మనకంటూ ఒక బ్యూటీషియన్ గా చెప్తున్నాను, ఒక యోగా మెడిటేషన్ వల్ల ఎలా అంటే మన స్కిన్ కూడా ఒక మంచి గ్లో అనేది వస్తుంది. దానివల్ల మనం ఏజ్ అనేది తెలియదు. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఒక 40 years వచ్చిన తర్వాత నుంచి కూడా మన బాడీలో ఏవేవో మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న టైంలో కరోనా టైంలో కూడా డాక్టర్స్ కూడా మనకు చెప్పేది ఏంటంటే మెడిసిన్ కన్నా యోగా చేసుకోవడం మెడిటేషన్ చేసుకోవడం చాలా మంచిదని అందరూ చెప్తున్నారు. అలాంటిది డాక్టర్స్ అనే కాదు మనం కూడా మన కోసం ఆలోచించుకొని కొంచెం ఒక 1 అవర్ అంటూ టైం స్పెండ్ చేసి యోగా మెడిటేషన్ చేస్తే చాలా మంచిది. మన హెల్త్కే కాదండి మన ఆరోగ్యానికి మన అందానికి. లేడీస్కి అందం అంటే చాలా ఇష్టం కదా. అలాంటిది మన అందానికి కూడా ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే నాది 45 years. నేను రోజు నాకు రమణి గారి పరిచయం అయిన దగ్గర నుంచి నేను యోగా మెడిటేషన్ స్టార్ట్ చేశాను. కానీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ రమణి. నాకంటూ నిజంగా యోగా చేయడం వల్ల మెడిటేషన్ చేయడం వల్ల నా బాడీలో నాకే చాలా తెలియని మార్పులు వచ్చాయి. నేను హెల్దీగా ఉండగలుగుతున్నాను, నలుగురితో యాక్టివ్గా తిరుగుతున్నాను. మార్నింగ్ లేచిన నుంచి ఎంత పనైనా చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకుంటున్నాను. అది నాకు కష్టం అనేది అనిపించట్లేదు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా యోగా మెడిటేషన్ ప్రతి ఒక్కరూ రోజు ఒక్క 1 అవర్ స్పెండ్ చేయండి చాలు, అంతే. అంతకని ఇంక చెప్పేదంటే ఏమీ లేదు. మీ మెడిటేషన్ వల్ల ఏంటంటే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్లస్ అందాన్ని ఇస్తుంది. అలా అని మీరు కూడా తప్పకుండా అందరూ పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రమణికి చాలా థ్యాంక్స్. గుడ్ సుధా, మంచి చక్కటి మెసేజ్. తప్పకుండా యోగా మెడిటేషన్ బ్యూటీషియన్స్కే కాకుండా అందరికీ ప్రతి ఒక్క లేడీకి జెంట్స్కి అందరికీ అవసరమే. అందంగా ఉంటేనే ఆనందం, ఆనందంగా ఉంటేనే ఆకర్షణ. మరి తప్పకుండా పాటిస్తాం. మీరు ఇప్పుడు మాతో కలిసి మెడిటేషన్ చేయాలని కోరుకుంటూ మరి అలాగే స్వీట్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. స్వీట్స్ ఒక్కసారి స్వీట్ రూమ్. హాయ్ రమణి గారు. హలో స్వీట్స్. హాయ్. వెరీ హ్యాపీ మీరిద్దరు రావటం చాలా చాలా బాగుంది. ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. Today I would like to invite Srimati V.K. Mahalakshmi, elder daughter of Mr. P.V.V. Rao and Balamani. Her education background is BCom followed by MCom in Business Management. She got married in 2000 with V.L. Gupta, ring in Health Department. She is blessed with 2 kids. She had a great passion in beauty field and hence started education in 1999. She was a student of Shehnaz in the batch of 1999 to 2000 in special skincare. She started her beauty profession in 2000 with that success and all blessings. She opened a branch in Andhra University Women's Hostel in 2006. Her happiest achievement was in 2009 when she won Eenadu Beauty Public Seminar in Kakinada. And she did programs in Shakhi in Eenadu paper. It's followed with a few TV programs in Shakhi TV channel. She is also a member in Vasavi Club in 2016. She elected as Vice President in VIPTA. Now she is in Secretary in VIPTA.
VIPTA means Vizag Beauty Association. In 2012 was selected by Inadu as judge in Shankarantri Puraskaram programs on Women's Day celebration. Every year she sponsors education to one girl who cannot afford to study and ensure their placement. వెల్కమ్ శ్రీస్. మహాలక్ష్మి అయిన మా అందరికీ శ్రీస్గా ఎంతో విశాఖపట్నంలో ఉండే బ్యూటీషియన్స్ అందరికీ చాలా సుపరిచితురాళ్ళు. అండ్ మెయిన్గా డాక్టర్స్ అందరూ తన దగ్గరికి ఎంతో చక్కగా తన సర్వీస్ని తీసుకుంటారు. మరి మా విశాఖ బ్యూటీ థెరపిస్ట్ అసోసియేషన్లో ప్రజెంట్ తను సెక్రటరీగా ఉండడం ఎంతో బాధ్యతగా తన యొక్క ప్రోగ్రామ్స్ కానీ తన యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ విప్టాలో ఎంతో తను శ్రమిస్తుంటారు. నిజంగా ఈరోజు అంతర్యామి ఆత్మ సౌందర్యం అనే ప్లాట్ఫామ్ మీదకి మిమ్మల్ని ఆహ్వానించుకోవడం చాలా గొప్పగా ఉంది శ్రీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇలాగా అసలు ఇలా వెబ్ సెమినార్స్ చేయడం అంటే మీలో డెవలప్మెంట్స్ ఇంకా 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 పెరుగుతూ వస్తున్నాయి ఎవ్రీ ఇయర్. అందరూ కరోనా టైం అని చెప్పి టెన్షన్స్ పడుతూ ఎలా సఫర్ అవుతున్నామో అన్నీ చూస్తుంటే మీరు ఇవన్నీ దాటేసి అంటే ఐ మీన్ ఇంకా చేయొచ్చు, ఈ టైం మీరు ఇంకా ఇంకా బాగా స్పెండ్ చేయొచ్చు అని చెప్పి దీని ద్వారా నిరూపించారు. అసలు చెప్పాలి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా మీరు నేను రోజు ఫాలో అవ్వలేకపోతున్నాను, బట్ మీరు స్టేటస్లో పెట్టిన యూట్యూబ్ వల్ల నేను ఫాలో అవుతున్నాను, చూస్తున్నాను. రమణి గారు నాకు చాలా ఇయర్స్ మేబీ 2006-07 నుంచి నాకు తెలుసు. సో అప్పటి నుంచి నాకు మెడిటేషన్ కోసం చెప్పేవారు. నేను కొంచెం ఫాలో అవుతాను. తన చెప్పినవన్నీ అన్నీ ఫాలో అవ్వట్లేదు, బట్ నేను నిజంగానే ఫాలో అవుతున్నాను తను చెప్పినవి. రమణి మేడం నాకు చెప్పిన దాంట్లో టైం సెన్స్ చాలా నచ్చిందండి. అంటే ఒక టైంని ఏ విధంగా డివైడ్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనం ఆ టైంని యూటిలైజ్ చేస్తాము అనేది ఆవిడ నాకు ఒక సెషన్లో చెప్పారు. అది చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగానే ఒక టైం అంత వాల్యుబుల్లా అనిపించింది అనమాట. కానీ ఈ రోజు మీ అందరిలో నాకు ఎక్కువ మాట్లాడడం రాదు, కానీ రమణి గారు ఇన్స్పిరేషన్తో ఈ రోజు నన్ను ఇలా గెస్ట్ కింద ఇన్వైట్ చేశారు. ఆవిడ ఇలా టీమ్ ఆఫ్ అంటే రమణి టీమ్ చాలా బాగుంది, చాలా బాగా ఈ సెషన్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. ఇన్నాళ్ళు చాలా శ్రమ పడ్డారు. త్వరలోనే మీరు ఈ కంప్లీట్ చేసి యానివర్సరీ కూడా చేస్తున్నారు. ఫీల్ హ్యాపీ అండి. ఇంకా మెడిటేషన్ కోసం వస్తే నాకు దీనికోసం చాలా కొంచెమే తెలుసు నాలెడ్జ్, బట్ తెలిసినంత వరకు అంటే ఒక కప్ ఆఫ్ టీతో పోల్చొచ్చేమో. టీ అంటే థాట్స్, మనకి ఎన్నో రకాల బాధలు అన్ని అంటే రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి మెడిటేషన్ లో కూర్చోగానే. ఏ విధంగా థాట్స్ ని పోగొట్టుకోవాలి అని చెప్పి మెడిటేషన్ లో కూర్చున్నా ఇంకా ఎక్కువ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం ఏదైతే టేక్ తీసుకుంటామో అంటే ఇంటేక్ కింద మనం తీసుకునే ఏమంటారు థాట్స్ అంటే ఆలోచనలు ఏ విధంగా మంచివైతే మంచి థాట్స్ వస్తాయి, చెడ్డవైతే చెడ్డ థాట్స్ వస్తుంటాయి కదా మన మెడిటేషన్ లో ఉన్నప్పుడు. సో ఆ థాట్స్ ని పోగొట్టుకొని మేడం చాలా చక్కగా అంటే ఓపిక్ గా మీరు ఏ థాట్స్ వచ్చినా కదలొద్దు, అసలు అట్లానే కూర్చొని కళ్ళు మూసుకొని మీ ఆలోచనలన్నీ స్లోగా రిమూవ్ చేస్తూ మైండ్ లో ఉన్న అంటే అక్కర్లేని చెత్త అంతటిని బయటికి తోసేయాలని చెప్పారు నా క్లాస్లో. సో అది నేను చాలా రిఫ్రెష్ అవుతున్నాను అలా చేయడం వల్ల. అంటే నాకు కావలసిన థాట్స్ ని మాత్రమే వడగట్టి తీసుకొని మనం ప్రశాంతంగా కూర్చుంటేనట్టుకు చాలా మంచి థాట్స్ వస్తున్నాయండి రమణి గారు. అది నేను విజిబుల్ చేస్తున్నాను ఆల్రెడీ. నేను స్టార్ట్ చేసిన తర్వాత అది నేను విజిబుల్ చేస్తున్నాను. మీరు ఒక క్లాస్ లో మాకు చెప్పారు థాట్స్ మీరు తీసుకుంటున్నప్పుడు అవి థాట్స్ ఎలా ఉండాలి అంటే మంచి థాట్స్ తీసుకోండి, అప్పుడు మీలో ఉన్న స్ట్రెస్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఆ థాట్స్ ప్రకారంగానే మీరు మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫీల్ హ్యాపీ. ఎవ్రీడే నేను మీరు అన్నట్టు ఒక టైం అంటూ స్పెండ్ చేయలేకపోతున్నాను, బట్ నేను ఏదో టైంలో అయితే ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ నేను ట్రై చేస్తున్నానండి. అది ఎంత సక్సెస్ అనేది నేను చెప్పలేను, బట్ ఎప్పుడొకప్పుడు నేను మీ మంచి స్టూడెంట్ ని అనిపించుకుంటాను ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అన్నెసెసరీ థింగ్స్ ని అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం మెడిటేషన్ లో కూర్చుంటున్నామో నిజంగా మనకి ఏది ఇష్టమో, నేను పెయింటింగ్స్ చాలా బాగా చేసేదాన్ని అంటే వాల్ ఆర్ట్స్ అవి చిన్నప్పుడు.
సో ఈ మధ్య కాలంలో నేను ఏదైతే చేయాలో అనుకుంటున్నానో వాల్ ఆర్ట్స్ అనేది నేను స్టార్ట్ చేశాను. అంటే పెయింటింగ్స్, వర్క్, థ్రెడ్ వర్క్స్ అలాంటివన్నీ నేను స్టార్ట్ చేశాను. అప్పుడు అనిపించింది ఓకే, మన మైండ్ కి వర్క్ చెప్తే ఆటోమేటిక్ గా మన ప్రెషర్ తగ్గుతుంది అనే విషయం మీరు నాకు మీ సెక్షన్స్ లో విన్నాను. నేను అది నిజమే అనిపించింది. ఆటోమేటిక్ గా అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ కూడా మానేశాను నేను. ఎందుకంటే అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడైతే మానేశానో నాలో ప్రశాంతత చాలా ఎక్కువైంది. అలాంటి థాట్స్ రాకుండా నేను నా వర్క్స్ చేసుకోగలుగుతున్నాను. నేను నా కస్టమర్స్ కూడా చెప్తున్నాను మెడిటేషన్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అని. వాళ్ళు నన్ను ఒక్కొక్కసారి క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఒక్క 5 minutes మీరు మెడిటేషన్ కళ్ళు మూసుకొని కూర్చుంటే ఒక స్థిరత్వం అనేది వస్తుంది. ఆ స్థిరత్వం బట్టి మీరు ఏ విధంగా లైఫ్ లాంగ్ అంటే లైఫ్ లాంగ్ లో మన ఒక స్టేబుల్ ఉండాలి. ఆ స్టేబుల్ ఏ విధంగా మనకు వస్తుంది అనేది మీరు చెప్పిన విషయాల్లో నేను పాటిస్తున్న కొద్దీ తెలుస్తుంది. స్టార్టింగ్ లో ఏమీ తెలియలేదు, అరే ఏం చెప్పారు ఇవిడ, నాకేం అర్థం కావట్లేదు అనుకుంటూ ఉండేదాన్ని. బట్ స్లోగా దాని టేస్ట్ తెలిసింది. కానీ చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు చాలా మంది మెడిటేషన్స్, దాని వాల్యూస్ అన్ని చాలా ఎక్కువ తెలుసు మీ అందరికి. నేను రమణి గారి దగ్గర నేర్చుకున్నది స్టార్టింగ్ లో అయితే నేను బిలీవ్ చేయలేదు, ఏముంది ఇలా చెప్తారులే అని. బట్ స్లోగా ఈ 2020 కరోనా టైంలో ఆటోమేటిక్ గా టైం చాలా దొరికింది. సో స్లోగా స్టార్ట్ చేయడం వల్ల ఫస్ట్ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ మానేశాను. ఆర్గ్యుమెంట్స్ మానేసిన తర్వాత ఆ థాట్స్ అనేవి పక్కన పెడితే ఇంటేక్ గా నేను తీసుకున్న మంచి విషయాలే నేను మెడిటేషన్ లో కూర్చుంటున్నప్పుడు కూడా నాకు వస్తున్నాయి. ఫీల్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు మైండ్ రిలీఫ్ గా అవుతున్నాను. చాలా బాగుందండి బికాస్ ఆఫ్ మెడిటేషన్ అని నేను చెప్పగలను. ఒక మైండ్ స్ట్రాంగ్నెస్ వచ్చింది. ఒక ఉమెన్ కి ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో ఆ మైండ్ స్ట్రాంగ్నెస్ అనేది నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ పార్టిసిపేషన్ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రమణి గారు. మోస్ట్ ఆఫ్లీ చెప్పాలి అంటే ఈ విప్టా టీమ్ కి ఒక మంచి టీం కింద ఉన్నాం. రమణి గారు టీమ్ లో మా బ్యూటిషియన్స్ అందరం ఒక టీమ్ గా ఏర్పడి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రమణి గారు థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, వండర్ఫుల్ మెసేజ్ శ్రీస్. నాకు ఏమి మాటలు రావనే ఎంతో చక్కగా ఎన్నో చక్కగా ఆచరించినవన్నీ కూడా చాలా చక్కగా చెప్పడం చాలా బాగుంది. అన్నీ చెప్తాము కానీ ఆచరించడం అనేది మెయిన్. ఆ 8x3 టెక్నిక్, అలాగే మరి మెడిటేషన్, ఆలోచనలు ఇవన్నీ ఆచరించి దాని యొక్క ఫ్రూట్ ని చెప్పడం అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు థ్యాంక్ యూ మీరు బ్యూటీ అసోసియేషన్ లో చేసి చాలా యాక్టివ్ గా చేసినవి. ఈ మెడిటేషన్ అది చేస్తే ఇంకా అసలు ఎంతో యాక్టివ్ గా కొత్త థాట్స్ తో చేస్తుంటారు. ఇంకా చెయ్యాలని, మనందరం కూడా ఈ ఆత్మ సౌందర్యం ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లాలని నా యొక్క ఆకాంక్ష. ఈ విషయం ఎప్పుడు ఇంకా పైకి ఎదగాలని మేము కోరుకుంటున్నాం రమణి గారు. థ్యాంక్ యూ సో మచ్. మనందరం కలిసి మెడిటేషన్ చేద్దాము. మరి ఈ రోజు స్పీకర్ ని ఇన్వైట్ చేసుకుందాము. మరి స్పీకర్ యొక్క ప్రోమో సార్. గర్భధారణ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది సృష్టికి మూలం, గర్భం యొక్క దివ్యత్వం, ఆధ్యాత్మిక విశిష్టత. గర్భధారణ మరియు జనన ప్రక్రియ యొక్క ఆసక్తికరమైనది. ఎరుకతో గర్భం దాల్చడం అంటే ఆధ్యాత్మిక విశిష్టత ఎంతైనా ఉంటుంది. స్త్రీగా అవతరించాలి అంటే ఉన్నత లోకాల్లో ఎప్పటి నుంచో వెయిటింగ్ లిస్ట్లో ఉంటామంట. ఆనందమైన కూతురు ఆరోగ్యవంతమైన తల్లి కాగలదు. ఎరుకతో గర్భం ధరించినప్పుడు మాత్రమే పూర్ణాత్మతో సంయోగంగా ఉండగలం, స్పిరిట్ అండ్ బేబీని కనగలం. తల్లి ఆధ్యాత్మికతో ఉన్నప్పుడే ధ్యాన అమృతాన్ని గ్రోలగలదు, అలాగే ధ్యాన మాతృత్వాన్ని పంచగలదు. మరి ఇక్కడ అరుణ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తను ఎంతో శోధన చేసి ఇప్పుడు దానికి ఆధ్యాత్మిక తోడు చేసిన తర్వాత తనకి ఎంతో అర్థమై తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని మరి పెళ్ళి కాకముందు ఎంతో బిజీగా ఎన్నో స్కూల్స్లో, కాలేజ్లో, అలాగే సత్యసాయి డివోటీగా ఉండడం వల్ల ఎన్నో సర్వీసులు చేస్తూ, అంటే మెంటల్ హాస్పిటల్, మదర్ తెరీసా హోమ్స్, వాటిల్లో ఎంతో సర్వీస్ చేస్తూ ఉండేది. ఒక్కసారి పెళ్ళైన తర్వాత తను కంప్లీట్గా ఎంప్టీ అయ్యింది. అప్పుడే కన్సీవ్ అయిన తర్వాత తను పడిన
ఏదైతే తను అజ్ఞానంతో పడిన బాధ అంతా కూడా ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత ప్రతి దానికి అర్థం తెలుసుకుంది. మరి ఆ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మీద ఎంతో శోధన చేసింది. మరి విశాఖపట్నం కోర్బా నుండి కొంతకాలం వచ్చి శ్రీప్రకాష్ స్కూల్ అలాగే విశాఖ ఇంటర్మీడియట్ కాలేజీలో తను స్టూడెంట్ కౌన్సిలర్గా జాబు చేసిన ఇది కాదు, ఇది నాది కాదు, ఇంకా ఏదో ఉంది అనుకున్నప్పుడే తను స్టూడెంట్ కౌన్సిలర్ అని ఇగ్నోర్ యూనివర్సిటీలో ఒక చక్కటి డిప్లొమా కోర్స్ చేసి దాని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు నార్వా, ఇన్స్టోనియా అలాగే సింగపూర్ ఇలాంటి 5 దేశాల్లో చక్కటి కౌన్సిలింగ్ చేస్తూ మరి తన ధ్యాన అమృతాన్ని పంచుతూ ఎంతో చక్కటి స్పిరిచువల్ సర్వీస్ చేస్తుంది. మరి ఈ ప్లాట్ఫామ్ మీదకి అరుణాని సాదరంగా ఆహ్వానించుకుందాం. వన్స్ అగైన్ అరుణ, వెల్కమ్ అరుణ, వెల్కమ్. గుడ్ అరుణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. చక్కటి జ్ఞానాన్ని అందించాలని మరి నీ యొక్క గైడెడ్ మెడిటేషన్ తో అందరం పులకించిపోవాలి. చక్కటి సబ్జెక్ట్ కావాలి. ఓకే ఓకే దెన్ మెడిటేషన్ టైం ఎంత ఉంటుంది? 30 minutes 20 minutes. నీ స్పీచ్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ముందు క్లాస్ తీసుకుందాం. ఓకే దట్ ఇస్ ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నమస్తే టు ఆల్. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రి సార్కి నా పాదాభివందనాలు, అలాగే జీకే సార్కి నా ఆత్మ ప్రణామాలు. అండ్ అమ్మకి, మా అమ్మగారికి కూడా నా స్పిరిచువల్ గైడ్, షీఈస్ అ స్పిరిచువల్ గైడ్ టు మీ. అయిన అమ్మకి సాష్టాంగ ప్రణామాలు. అయితే అక్క ఆడిబుల్? ఇస్ ఇట్ ఆడిబుల్? వెరీ నైస్. ఓకే. నా పేరు అరుణ. నేను కోర్బాలో ఉంటాను, కోర్బా ఛత్తీస్గఢ్లో ఉంటాను. ఇక్కడ మా హస్బెండ్ కాలేజ్లో ప్రొఫెసరు. అయితే నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప డిగ్రీ చదువుతుంది, బాబు ఇంటర్మీడియట్. అయితే వీళ్ళు ఎందుకంటే పరిచయం చేస్తాను, వీళ్ళ ద్వారాగా నేను చాలా చాలా నేర్చుకున్నాను అనమాట. దే ఆర్ ఆల్సో మై గైడ్, యాక్చువల్లీ మై మాస్టర్స్, మై గురూస్. సో ఐ రియలీ థ్యాంక్ మై చిల్డ్రన్. ఏంటంటే ముందుగా అరుణ, నీ కెమెరాని కొంచెం అడ్డంగా పెట్టుకో. నిలువుగా వద్దు, అడ్డంగా పెట్టుకో. హారిజాంటల్ పెట్టుకోండి మేడం. హారిజాంటల్ గా పెట్టుకో. ఓకే. యా, నైస్. ఇస్ ఇట్ ఫైన్? yes, it's very nice. Yeah. అయితే నాకు ఇష్టమైన టాపిక్ అన్నమాట ఇది, ప్రెగ్నెన్సీ అన్నది. నేను చెప్పబోయే టాపిక్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్, ఈ రెండు అన్నది చాలా చాలా ఇష్టమైన టాపిక్స్. అయితే ఎందుకంటే దీని ద్వారాగా నేను చాలా నేర్చుకున్నాను. నేర్చుకోవడంతో ఇట్ హ్యాస్ బికమ్ బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ టు మీ. ఎక్కడికి వెళ్ళినా నాకు ఇంకా జనరల్గా నేను ఏంటంటే స్కూల్స్కి వాటికి వెళ్తూ ఉంటాను, పిల్లల కౌన్సిలింగ్స్కి వాటికిను. అండ్ అట్ ప్రజెంట్ ఇది క్వారంటైన్ టైంలో స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళటం కుదరట్లేదు కాబట్టి నేను ప్రెగ్నెంట్ లేడీస్కి కౌన్సిలింగ్స్ చేస్తూ ఉంటాను అనమాట, పర్సనల్ కౌన్సిలింగ్స్. దాని ద్వారా నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఫస్ట్గా టైము మనకి అక్క 1/2 అవరా, పర్వాలేదా? పర్వాలేదు, చెప్పండి. ఓకే. అయితే ఈ ప్రెగ్నెన్సీ అన్నది ప్రతి వీలైతే సౌండ్ పెంచు, కొంచెం సౌండ్ పెంచు. ఓకే ఓకే ఓకే. ప్రెగ్నెంట్ లేడీస్ అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే నాకు ఆ టైంలోని చాలా ఆరాటం అనమాట, చాలా ఆనందం. అంటే అందరికీ ఇది మాతృత్వం అనేది ఎంతో అద్భుతమైన గడియలు ప్రతి ఒక్క స్త్రీకి కూడాను, అలాగే నాకు కూడాను. అయితే ఫస్ట్ ఏంటంటే నాది మిస్క్యారీ అవ్వడంతో నాకు ఇంకా ఆరాటం, చాలా భయం.
ఆ విధంగా నేను ఇదయిందనమాట. ఫస్ట్ మిస్క్యారీ అయ్యేటప్పటికి దానికి గ్యాప్ ఏంటంటే 1.5 year రాబోయేసరికి నేను చాలా భయపడ్డాను. అమ్మో నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఎలాగా ఏంటి అన్నది. ఎందుకంటే నాకు పిల్లలంటే విపరీతమైన పిచ్చి అనమాట. నాకు స్కూల్ వైజాగ్లోని వాగ్దేవి స్కూల్ అన్నది అమ్మ వాళ్ళకి ఉండడం వాళ్ళది. అయితే అందులో నేను వర్క్ చేయటం, ఆ పిల్లల్ని బాగా అటాచ్మెంట్ అనమాట. నాకు జనరల్గా బేసిక్ అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు పిల్లలంటే విపరీతమైన పిచ్చి అనమాట. అయితే మొత్తానికి కొంచెం అరుణ ఒకసారి ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడు. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే ఫైన్. ఓకే. అయితే ఇలా అవ్వడంతో నాది ఫస్ట్ కొంచెం డిస్టర్బ్ అవడంతో నాకు చాలా టెన్షన్ తోటి ఎనీ ఆఫ్టర్ 1.5 year ఐ హ్యావ్ కన్సీవ్డ్. కొంచెం బ్లాక్స్ ఉండడంతో అవన్నీ క్లియర్ అవ్వడం, చాలా పెయిన్ఫుల్ గా ఇవన్నీ పడ్డాను. తర్వాత ఐ కన్సీవ్ అయిన ఒక 10 days బిఫోర్ నాకు అర్థమైంది సమ్ చేంజెస్ అన్నది నాలో స్టార్ట్ అవ్వడంతో నేను కన్సీవ్ అయ్యాను అన్నది నాకు బాగా అర్థమైంది. అయితే అది ఆ చేంజెస్ ఎలా అంటే ప్రతిది కూడా చాలా హైపర్ చేంజెస్ అనమాట నాలోని. అంటే అదేంటి ఫస్ట్ చేంజ్ ఏంటంటే హంగ్రీ, బాగా ఆకలి, విపరీతంగా ఆకలి అనమాట. ఆకలి ఎందుకు వచ్చేదో ఏంటో అర్థం కాదు. మొత్తానికి అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఎప్పుడైనా ఆకలి. తినిన తర్వాత ఏంటంటే మధ్యరాత్రిలో కూడా లేచి తినాల్సి వచ్చేది. తినకపోతే అబ్బా ఇప్పుడు తినకుండా ఉండిపోదాము అని అనుకుంటే గాబరా వచ్చేసేది. కొన్ని తినిన తర్వాత బాగుందా అంటే వెంటనే వామిటింగ్ అయిపోయేది అనమాట. అయితే అప్పుడైతే నాకు ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అనేది అస్సలు ఏ జ్ఞానం లేదనమాట. అప్పుడే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు కానీ ఈ జ్ఞానం ఏదన్నా ఈ స్పిరిచువాలిటీ ఉండుంటే ఎంతో బాగుండేది అని. కానీ అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. అయితే దానివల్ల నేను దాన్ని అనాలిసిస్ చేసుకుంటా ఉంటే ఇప్పుడు నాకు అర్థమైన సబ్జెక్ట్ ఏంటంటే, ఎందుకంటే మనకి ఆకలి అన్నది వేస్తుంది. మనకి జనరల్గా మనకి ప్రతి ఒక్కరికి ఆకలి అన్నది కొంచెం గొప్ప వేస్తుంది. కానీ నాకు విపరీతంగా ఉండదు కాబట్టి నాకు బాడీకి కావాల్సిన డైట్ అయితే నేను తీసుకునేదాన్ని. కానీ ఇంకా ఆకలి గాబరైంది అంటే ఆ టైంలోని మనకు కావాల్సింది నాలెడ్జ్ కూడా మనం తీసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం సరైన నాలెడ్జ్ తీసుకున్నామో, సరైన నాలెడ్జ్ తీసుకోవాలి. ఆ తర్వాత నేనేంటంటే నాలెడ్జ్ తీసుకోకుండా ఆకలి వేసేసినప్పుడు ఇంకా ఎక్స్ట్రా తినేయడంతో అది ఎక్స్ట్రా అయిపోయి వామిటింగ్స్ అయిపోయింది. అండ్ దట్ టైమ్ ఐఎమ్ నాట్ వెజిటేరియన్ ఆల్సో. నేను వెజిటేరియన్ ఫుడ్ కూడా తీసుకునేదాన్ని కాదు. చాలా మట్టుగా అంటే 9 months నాకు తినాలని అనిపించకపోయినా సరే నాకు అంటే అమ్మో ఇప్పుడు తినకపోతే అలా ఉండదు, అదొక ఉంటుంది కదా మనకి, అలా ఉండేదన్నమాట. మొత్తానికి ఐ యూస్ టు హ్యావ్ డైట్ అంతా కూడా తినేదాన్ని, కానీ ఎక్స్ట్రా ఫుడ్ తినేటప్పటికి వామిటింగ్. అయితే దీనికి ఏంటంటే నాకు సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను జనరల్గా చెప్పేది ఏంటంటే, మనం డైట్తో పాటు మంచి డైట్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్, తర్వాత ఈ జావలు, జ్యూసెస్, నట్స్ ఇవన్నీ తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. తర్వాత ఏంటంటే దాంతోపాటు మనం మంచి నాలెడ్జ్ తీసుకోవాలి, స్పిరిచువల్ బుక్స్తో పాటు మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో. యాక్చువల్గా నేను నాకు పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. కానీ ఆ టైంలో నాకు ఏది గుర్తే లేదు. పెయింటింగ్ చేస్తానని కానీ, నాకు క్రియేటివ్ వర్క్స్ అనేది నాకు చాలా ఎక్కువ ఇష్టం. కానీ ఇంకా నాకు అవేవి తెలియదు, అవన్నీ మర్చిపోయినాను అనమాట. ఆ క్రియేషన్ అనేది క్రియేటివ్ వర్క్స్ చేయటంలోని, ఆ తర్వాత ఏమో మనం స్పెండ్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనతో మనం స్పెండ్ చేయటం నేర్చుకున్నామో ఇవన్నీ కూడాను మనం కొంచెం డైవర్ట్ చేసుకుంటాం అనమాట. ఆ డైవర్ట్ చేసేటప్పుడు ఏంటంటే మన ఆరోగ్యం అన్నది మనకు నాలెడ్జ్ అయితే మనకి ఎలాగో వస్తుంది. నాలెడ్జ్తో పాటుగా మనం ఇవన్నీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ మనం నేర్చుకుంటే కనుక అది మనలో హ్యాపీనెస్, ఎనర్జెటిక్గా ఉండగలం అన్నమాట. ఇది నాకు చాలా దీనిగా అనిపించేది. నెక్స్ట్ ఏంటంటే చాలా మందికి నిద్ర ఒకటి వస్తూ ఉంటుంది. అలాగే నాకు విపరీతంగా నిద్ర వచ్చేది అనమాట.
కానీ నిద్ర పోవాలి అంటే మా హస్బెండ్ 11 కల్లా వెళ్ళిపోయేవారు కాలేజ్కి. నాకు వైజాగ్లో ఉండేటప్పుడు ఏంటంటే బాగా అలవాటు, అందరూ ఇంట్లో అందరూ ఉండేవారు, ఎక్కువ ఫ్యామిలీ అంతా ఉండేది. అందులో నేను రోజంతా స్కూల్లో ఉండడం, బిజీగా ఉండడం. వీకెండ్స్ వస్తే సిటీ కదా మంది, వైజాగ్ అంటే ఇట్స్ హైటెక్ సిటీ, మనందరికీ తెలిసిందే. వీకెండ్స్ చక్కగా సెలబ్రేషన్స్ ఇవి అంతా బాగుండేది. కానీ ఇక్కడ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే నాది కొంచెం ఇంటీరియర్ ప్లేసెస్ అనమాట. మా హస్బెండ్ మాది బీనాలో ఉండేవాళ్ళం అప్పుడు, పాప కన్సీవ్ అయ్యేటప్పుడు. అయితే ఇది నిద్ర అన్నది ఏంటంటే పడుకుంటే 11 నుంచి పడుకోవాలి అంటే హ్యాపీగా పడుకుని పోవచ్చు, కానీ కళ్ళు మోస్తే నాకు భయం, అసలు పడుకోలేనమాట. నిద్ర విపరీతంగా వచ్చేది, కానీ నా కళ్ళు మోస్తే భయం. ఏంటి ఒక నేను మూసేదాన్ని కాదు, అలాగ కూర్చొని ఉండేదాన్ని, టీవీ పెట్టుకునేదాన్ని, అలాగ కూర్చోటమే. ఇంకా బుక్ చదవాలంటే అంటే ఇది కూడా లేదు, అంటే చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు, అలా కూర్చొని ఉండేదాన్ని. అసలు ఏంటంటే ఆ టైంలో కానీ మనం నిద్ర కాకుండాను మంచిగా మనందరికీ తెలిసిందే ధ్యానం చేస్తే, మెడిటేషన్ చేస్తే కనుక అది ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది. మనకి కాదు, మనమైతే చాలా రిలాక్స్ అవుతాం. అదందరికీ, మనందరం మెడిటేటర్స్ కాబట్టి మనందరికీ బాగా తెలిసిందే. ఎంత రిలాక్స్ అవుతామంటే మనలో ఉన్న అంతా కూడా మనకి ఈజీ డెలివరీ అవుతుంది. మనలో డెఫిషియన్సీస్ ఉన్నా, బాడీలో డెఫిషియన్సీస్ ఏమున్నా అవి కవర్ అవుతుంది, అదంతా అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే బేబీ కూడా చాలా రిలాక్స్ అవుతుంది అనమాట. బేబీ చాలా రిలాక్స్ అయ్యి, అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బేబీ తో పాటు తను ఫాస్ట్ అంతా లగేజ్ అంతా మోసుకొస్తా ఉంటుంది బేబీ కూడా. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో ఆ బేబీ కూడా మెడిటేషన్లోనే ఉంటుంది. మెడిటేషన్లో ఉండేటప్పుడు ఏంటంటే ఆ ఫాస్ట్ అంతా కూడాను రిలీజ్ అయిపోతుంది అనమాట బేబీకి కూడా. ఈ బర్డన్స్, బ్లాక్స్ అన్ని కూడాను బేబీ కూడా రిలీజ్ అయిపోయి ఆ బేబీ ఏంటంటే అప్పటి నుంచి కూడా మెమొరీ అన్నది మంచి స్ట్రాంగ్ అవుతుంది. బేబీలో మెమొరీయే కాదు, ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్ని కూడాను తను ఆ బేబీలో అన్నది స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే బయటకు వస్తుందో బేబీ, ఇంకా అందరూ మనం చూడండి, ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ కోసం ఎన్నో సంవత్సరాల్లో పాటుపడాల్సి వస్తుంది, కానీ వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది పిల్లలకి. ఎప్పుడైతే మనం కాదు, ఎప్పుడైతే తల్లి మెడిటేషన్ చేస్తుందో ఆ క్లారిటీ అన్నది వెంటనే వస్తుంది అనమాట, ఎంతో చక్కగా వచ్చేస్తుంది. అదేవిధంగా మధ్యలో ఇంకా నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే అప్పుడప్పుడు స్పాట్స్ బ్లీడింగ్ అంటారు కదా, అలా కూడా అయ్యేదన్నమాట. అయితే ఇంకా నాకు అమ్మో ఇంకేదో అయిపోతుంది, అమ్మో అనుకుంటే చాలా భయపడేదాన్ని. టెన్షన్స్, విపరీతమైన టెన్షన్ ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఆ టెన్షన్ ఫీల్ అయ్యేటప్పుడు ఎందుకంటే ఇలాంటివి కూడా చాలా మందిలో వస్తుంది. కొంచెం వాయిస్ పెంచన్నా? ఓకే. ప్రెగ్నెంట్ లేడీస్ తో జనరల్ గా ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తాయన్నమాట. ఈ కొంచెం బ్లీడ్ అవ్వడం, స్పాట్ బ్లీడింగ్స్ ఇలాంటివన్నీ. అవి ఎందుకంటే మనం ఎక్స్పోజ్ చేయాలి, ఏదైనా ఎక్స్పోజ్ అంటే మనలో ఉన్న ఎమోషన్స్ ని బయట పెడుతూ ఉండాలన్నమాట. అక్క వినిపిస్తుందా? ఓకేనా? ఓకే, ఒకసారి స్పీకర్ పెట్టి ఆ స్పీకర్ దగ్గరగా పెట్టి ట్రై చేయి. ఓకే, 1 minute. అయితే ఇయర్ ఫోన్స్ పెట్టి చాలా నేచురల్. స్పీకర్ దగ్గరగా పెట్టుకో, స్పీకర్ చేతిలో పట్టుకో. ఓకే. చాలా కామన్ అయిన ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అన్నమాట ప్రెగ్నెంట్ లేడీస్కి. ఏంటంటే ఒక్కొక్కసారి స్పాట్ బ్లీడింగ్స్ అవ్వడం అవన్నీను. అయితే అక్క ఇప్పుడు ఓకేనా? ఇస్ ఇట్ ఓకే? ఓకే. అవేంటంటే మనలో ఉన్న ఎమోషన్స్ని బయట పెట్టాలన్నమాట. మనం ఏంటైతే ఫీల్ అవుతున్నామో, ఏంటైతే చెప్పాలనుకుంటున్నామో, ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో ఇవన్నీ కూడా మనం బయట ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. అది అస్సలు ఆ ఎక్స్పోజర్ అలాంటివేవి కూడా నేను చేసేదాన్ని కాదు. చాలా భయం, ప్రతిదీ కూడా భయపడుతూ ఉండేదాన్ని అనమాట. ప్రతిదానికి, చిన్న విషయానికి భయమే, పెద్ద విషయానికి భయమే. ఏంటంటే అంటే స్టార్టింగ్లో ఏంటంటే మనం కొంచెం
నాది కొంచెం రిజర్వ్డ్ టైపు నేను. కాబట్టి ఏంటంటే అంత వేగంగా అడ్జస్ట్ కాలేకపోతాననమాట. అది మెయిన్ ప్రాబ్లమ్ దానికి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ నాకు స్కిన్ ఎలర్జీ. స్కిన్ ఎలర్జీ కూడా చాలా ఎక్కువగా వచ్చేసింది. ఇంకా రాను రాను స్కిన్ ఎలర్జీ ఎలా అంటే నా 2 కాళ్ళకి 1 మినిట్. మోకాళ్ళ నుంచి 2 కాళ్ళకి మోకాళ్ళ నుంచి పాదాల వరకు అసలు విపరీతమైన చీము కురుపులనమాట. చీమి కురుపుల్లాగా వచ్చేసి బాగా కాళ్ళంతా నేను ఒక 80 కేజెస్‌కి వచ్చేసి కాళ్ళు విపరీతంగా కురుపులైపోయి ప్రతిరోజు ఒక అమృతాంజన్ బాటిల్ అయిపోయేది. అంటే నా స్కిన్ ఎలా అయిపోయిందంటే ఒక బఫెలో స్కిన్ ఉంటుంది కదా! బ్లాక్‌గా అయిపోయి అది ఇలాగ కొంచెం గోకితే అక్కడి నుంచి బ్లడ్ లాగా వచ్చేసేది. బ్లడ్ అలాగనమాట. అసలు చాలా అసహ్యంగా కూడా అనిపించేది. చాలా ఏంటి ఇంత ఘోరంగా నన్ను చూసే వాళ్ళందరూ కూడాను అబ్బా! ఏంటి ఇలా ఉంది? ఏంటి ఇలా ఉంది పాపం అన్నట్టు అందరూ జాలిగా చూసేవారనమాట. అంత ఘోరంగా అనిపించింది. అయితే ఏంటంటే ఈ స్కిన్ అలర్జీస్ అవి ఎందుకొస్తాయంటే యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్సీ ఉండాలి. ప్రతీది కూడాను మనం ఒక కొత్త ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు మనకి ఆల్రెడీ తెలుస్తుంది కదా! ఇది వేరే ఫ్యామిలీకి వచ్చాము. ఆహ్, వాళ్ళని మనం బాగా యాక్సెప్ట్ చేయటం, ఆ సరౌండింగ్స్‌ని యాక్సెప్ట్ చేయటం, మనం ఉన్న ఊరిని యాక్సెప్ట్ చేయటం, అలాంటివన్నీ కూడాను ఆ యాక్సెప్టెన్స్‌లో ఉండాలనమాట. అది ఏంటంటే నేను ఒక పెద్ద అంటే ఈ వైజాగ్ సిటీలో ఉండడం, తర్వాత మంచిగా అక్కడ బిజీ లైఫ్ లీడ్ చేయటం అదంతా వచ్చేసేప్పటికి నేనిక్కడ వచ్చి ఒంటరిగా ఉండేటప్పటికి నాకదేంటో కొంచెం ఇన్‌కన్వీనియన్స్ ఫీల్ అయ్యేదాన్ననమాట. ఆఫ్‌కోర్స్ మా హస్బెండ్ చాలా మంచతను. చక్కగా నాకు బయటకు అక్కడ ఉండేది చాలా చిన్న ఊరు. ఒక స్ట్రీట్ అంటే చాలా చిన్నదనమాట. ఇట్స్ నాట్ అలా అని పల్లెటూరు అనలేము. కానీ అక్కడేంటంటే అంతా ఘోష పద్ధతులు. గుంగట్ ఏసుకుంటారు కదా! అలాగా నాకు మనుషులు కనిపించకపోవడం సరిగ్గా. అంటే చుట్టుపక్కల కూడాను ఎక్కువగా కనిపించేవారు కాదనమాట. మనం బయటికెళ్ళి కూర్చొని మాట్లాడడం అది నాకు అలవాటు ఉండేది కాదు. ఇలాగేంటంటే దానివల్ల నేనేంటంటే 4 గోడల మధ్యలో ఉండిపోయేదాన్ని. ఇతని కోసం ఎదురు చూస్తూ వచ్చిన తర్వాత ఏదో ఒక రౌండ్ అలా తిప్పుకొచ్చేసేవారు. ఆ ఒక్క రౌండ్ వరకే అక్కడ పరిమితం. అంతకన్నా ఎక్కువ తిరగలేము కూడాను. అలా ఉండేది. మొత్తానికేంటంటే యాక్సెప్టెన్స్ ఉండాలనమాట. ప్రతీదీ కూడాను మనమే ఆ యాక్సెప్టెన్స్‌ని మనమే తెచ్చుకోవాలి. వేరే ఎవ్వరు కూడాను ఎవ్వరు ఆనందాన్ని ఇవ్వడం అన్నది ఎవ్వరు ఇవ్వలేరు. అది మనలో నుంచి మనమే తెచ్చుకోవాలి. మనమే క్రియేట్ చేసుకోవాలి. ఆ సరౌండింగ్స్‌ని మనమే హ్యాపీగా తయారు చేసుకోవాలి. హస్బెండు వీళ్ళు వాళ్ళు ఎంతకని చేస్తారు? ఒక 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు చేస్తారు. ఆ తర్వాత ఏమంటారంటే, "అబ్బా! నువ్వు ఇంక ఇలాగే ఉంటావు. నీ పని ఇంతే. ప్రెగ్నెన్సీ అంటే ఏంటి పెద్ద ఇదేంటి?" అన్నట్టు ఫీల్ అవుతారు తప్పితే ఈ అదంతా కూడాను మనం క్రియేట్ చేసుకోవాలనమాట. అది అన్నది చాలా అప్పుడులో నేను చేసుకోలేకపోయాను. కాకపోతే అలా నెక్స్ట్ ఏంటంటే రాను రాను ఇంకా డెలివరీ టైం దగ్గరలోకొస్తుంది అనగా మా పాప అయితే చాలా యాక్టివ్‌గా ఉండేది. ఈవెన్ కడుపులో కూడాను అసలు బాగా కికింగ్స్ అన్నది బాగా ఉండేదన్నమాట. చాలా ఇది చేస్తా ఉండేది. అయితే అక్కడ నెక్స్ట్ బాగా తనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్. అంటే హార్ట్ బీట్ ఆగిపోయేదన్నమాట. బ్రీతింగ్ అన్నది తనకేంటంటే ఎవ్రీ 2, 3 డేస్‌కి ఒకసారి హార్ట్ బీట్ ఆగిపోయేది. అంటే ఆక్సిజన్ పెట్టాల్సొచ్చేది నాకు. ఆక్సిజన్ అన్నది ఇప్పుడు నాకు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. అందరూ బాగా ఇచ్చేయండి. ఎందుకంటే ఈ ఆక్సిజన్ అన్నది ఏంటంటే ప్రకృతిలో ఆక్సిజన్ అంటే గాలి, ఎయిర్. అంటే మనం ఎప్పుడు కూడా పంచభూతాలతోటి కనెక్టివ్‌గా ఉండాలి. ఎప్పుడు ప్రకృతితోటి మనం ఎప్పుడు కనెక్టివ్‌గా ఉండాలి. అందులో ఈ టైంలో ఏంటంటే ప్రతిరోజు కూడాను పంచభూతాలకి మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉండాలన్నమాట. ప్రతిరోజు మార్నింగ్. ఆ తర్వాతేమో ఈ ఆక్సిజన్ పెట్టడం ఏంటంటే ఈ శ్వాస అంటే మన గాలి సరిగ్గా లేకపోవడం అంటే ఈ ఎప్పుడు కూడా
పంచభూతాలతో అనుసంధానం అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను ప్రతిరోజు కూడాను ఒకటే అనుకునేదాన్ని ఏంటంటే పిల్లలు కావాలన్నది చాలా ఆరాటం. కానీ నాకు బాబు బాబు అంటే విపరీతమైన పిచ్చి అనమాట. పిల్లల్లోని అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలి నాకు. అబ్బాయే కాదు, ఎవరైనా నన్ను చూసి నీకు పాప పుడుతుంది అని అంటే నాకు వాళ్ళ మీద చాలా కోపం వచ్చేసేది. నాకేంటి పాప పుట్టడం ఏంటి, నాకు బాబే పుట్టాలి, బాబే పుడతాడు అన్న దీంట్లో ఉండేదాన్ని అనమాట. కానీ నెవర్ గివ్ అ చాయిస్ చాయిస్ అసలు పాప బాబు అన్న చాయిస్ మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు అనమాట. అది ఎలా ఉంటుందంటే పాపం పిల్లల్లోని లోపల వాళ్ళు ఎంతో సతమతం అవుతారంట. తల్లి కోసం వాళ్ళు ఎంతో ఆలోచిస్తారనమాట. అయ్యో నా తల్లికి నేను బాధ పెడుతున్నానే, నా తల్లి ఎంతో ఆశగా ఒక బిడ్డ కోసం, ఒక అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది, నేను అమ్మాయిని అయ్యి వెళ్తున్నాను, మరి నాకు అక్కడ వాళ్ళు ఎలా ఆహ్వానిస్తారో ఎలా చూసుకుంటారో అన్న బ్లాక్ ఏర్పడిపోతుంది అనమాట. అప్పుడే బిడ్డలోని అది క్రియేట్ చేసేసుకుంటుంది పాపం. అలాంటిది నేనేంటంటే నాకు లాస్ట్ వరకు బాబు 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 అనే ఉండేదాన్ని. అప్పుడు ఏంటంటే ఆ బిడ్డ ఏంటంటే వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా, భూమి మీదకి వెళ్ళాలా వద్దా అన్న డౌట్లోకి వచ్చేస్తుంది, అన్న పాపం ఎంతో ప్రాబ్లంలోకి వచ్చేస్తుంది అనమాట. అందుకని ఆ శ్వాస అన్నది, ఆ హార్ట్ బీట్ అన్నది నెమ్మదిగా కెమెరా సరిగ్గా పెట్టుకో, కదులుతుంది, బాగా మూవ్ అయిపోతుంది. కరెక్ట్ గా క్లియర్ గా. ఓకే. అయితే ఆ బిడ్డకి ఏంటంటే మనం ఎప్పుడు కూడాను చాయిస్ పెట్టుకోకూడదు. చాయిస్ పెట్టుకుంటే బాబు పాప అన్న చాయిస్ పెట్టుకుంటే ఎంతో ఆ బిడ్డ చాలా ఆలోచిస్తుంది అనమాట తల్లి కోసం. అయ్యో నేను మా అమ్మ బాబు కోసం ఆలోచిస్తే నేను అమ్మాయిగా వెళ్తే వాళ్ళు ఎలాగా యాక్సెప్ట్ చేస్తారో, ఎలాగుంటుందో, ఎలా చూసుకుంటుందో. ఎందుకంటే భూమి మీదకి వచ్చినప్పటికి బిడ్డకి తల్లి ఒక్కటే ఫస్ట్ ఆదరించేదన్నమాట. తల్లి ఆదరించేస్తే ఇంకా తనకి ఎంతో ఆనందం. తల్లి తప్పితే తనకి ఇంకెవ్వరూ తెలియదు. తెలిస్తే ఒక తండ్రి తెలుస్తాడు, కానీ తల్లి ఫస్ట్ తెలుస్తుందన్నమాట. కాబట్టి అక్క ఓకేనా? వినిపిస్తుందా? ఓకే ఓకే. కెమెరా సరిగ్గా ఉండట్లేదు. అదే నాకు ఇక్కడ డార్క్నెస్ వచ్చేస్తుంది పెడుతూ ఉంటే. కొంచెం ఆ కెమెరా ఒకటి సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? ఓకే ఓకే సరే. అలా అన్నమాట. తను ఎంతో ఇదవుతుంది కదా పాపం. అందుకనే ఆ చాయిస్ వల్ల పాపం రావడానికి భయపడతారనమాట. భూమి మీదకి రావడానికి చాలా భయపడతారంట. వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా అన్న దీంట్లోని వాళ్ళేంటంటే శ్వాస హార్ట్ బీట్ అన్నది తక్కువైపోతా ఉంటది వాళ్ళకి. అలా అందుకనే ప్రెగ్నెంట్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ చాయిస్ అది ఏం పెట్టుకోకుండా ప్రతిరోజు కూడాను వాళ్ళు కడుపు మీద చేతులు పెట్టుకొని ఎన్ని సార్లు అయితే అన్ని సార్లు, ఎప్పుడైతే అప్పుడు, కానీ ఖచ్చితంగా మార్నింగ్ నైట్ పడుకునే ముందు లేచిన తర్వాత మాత్రం ఆ బిడ్డని మాత్రం ఆహ్వానించాలి. అంటే నేను నీకు ఉన్నాను, నీకెప్పుడు కూడా ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను. ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నిన్ను నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో, నువ్వు ఏ విధంగా అయితే డిజైన్ చేసుకుంటున్నావో దానికి నేను మొత్తం సపోర్ట్ చేస్తాను. నువ్వు నా దగ్గరికి రావాలి అన్నది మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామో, ఎలా మాట్లాడతామో, మన పిల్లలతోటి మనం ఎలాగైతే మాట్లాడతాం అంటే ఆ బిడ్డతోటి కూడా మనం అది ఎక్స్ప్రెస్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ బిడ్డ ఏంటంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎంత ఆనందాన్ని ఇవ్వాలి అనుకుంటే అంత ఆనందాన్ని మనం ఆ బిడ్డ హోమ్‌లో ఉన్నప్పుడే మనం ఇస్తూ ఉండాలన్నమాట. అప్పుడేంటంటే ఆ బిడ్డ మొత్తం చాలా పాలిష్ అవుతది. రాకముందే బిడ్డ వజ్రంలా తయారవుతుందన్నమాట. ప్రతిదీ కూడాను మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడుతూ ఉండాలి. పాప బిడ్డతోటి మనం చక్కగా మాట్లాడుతూ ఉండాలి. మనకి ఏది కావాల్స్తే అది కొంతకాలం అయినప్పటికీ, కొంతకాలం అంటే కొన్ని రోజులు అయినప్పటికీ ఆ బిడ్డ కూడా మనకి రెస్పాన్స్ ఇవ్వడం మొదలుపెడతది. తన చాయిసెస్ చెప్పడం మొదలుపెడతది. అమ్మ నువ్వు ఈరోజు ఇది తిను, అమ్మ నువ్వు ఈరోజు ఇది కట్టు, అమ్మ ఈరోజు నాకు ప్రకృతిలోకి వెళ్ళాలనుంది అన్నది తను మనకి చక్కగా చెప్తుందంట. అంటే తను చెప్తుంది అంటే మన ఇన్నర్ వాయిసే. బిడ్డ చెప్తుంది అంటే మన ఇన్నర్ వాయిసే అన్నమాట. ఇన్నర్ వాయిస్‌ని మనం కనెక్ట్ చేసుకోవాలి. అది ఎంతో అద్భుతంగా చెప్తదన్నమాట. ఈ విధంగా నేను పిల్లల్ని ఇలాగా నేను బిఫోర్ మెడిటేషన్ ఎంత అజ్ఞానం
అనిపిస్తది. అయ్యో! ఇంత అజ్ఞానంలో నేను కన్నానే నా పిల్లల్ని అనిపిస్తది. కానీ మెడిటేషన్‌లో వచ్చిన తర్వాత అంటే మా పిల్లలు కూడా చాలా నాటీ అన్నమాట. ఇద్దరు కూడాను బాగా నాటీ. వాళ్ళని అంటే ఆ నాటీ కూడాను నేనే మేనిఫెస్ట్ చేసుకున్నాను. ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్‌సెల్ఫ్ నాకు పెళ్లి కాకముందు కూడాను నేను చిన్న పిల్లల్ని చూస్తే నాకు వాళ్ళని ఆడించడం అది చాలా ఇష్టం. పెంకి పిల్లలు ఉంటే నాకెంతో ఇష్టం అన్నమాట. వాళ్ళని ముద్దు పెట్టుకోవడం, అబ్బా! నాకు ఇలాంటి పిల్లలు పుట్టాలి, ఇలాంటి పిల్లలు పుట్టాలి అని అనుకునేదాన్ని. తీరా నాకు మా పిల్లలు పుట్టిన తర్వాత అది నేను మర్చిపోయాను. అదంతా నా మేనిఫెస్ట్ చేసుకున్నదే. మా పిల్లలు ఎంత నాటీ అంటే ఆ నాటీ ఆ తర్వాత వాళ్ళతోటి నేను పేరెంటింగ్ కూడా చేయటం మొదలుపెట్టాననమాట. నేర్చుకున్నాననమాట. వాళ్ళు ఏసే ప్రతి స్టెప్ కూడాను అయ్యో! వీళ్ళు ఇది ఎందుకు చేస్తున్నారు అన్నది తెలుసుకొని పేరెంటింగ్ కూడా మొదలుపెట్టాను. నెక్స్ట్ సెషన్‌లో ఏమైనా ఉంటే అవి కూడా డిస్కస్ చేసుకుందాం మనం. అయితే ఇది ప్రెగ్నెంట్ వాళ్ళ కోసం ఇదనమాట. అరుణ, నా కొంచెం పాప కోసం మీ ఎక్స్పీరియన్స్ జోషిత మీద ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చేసుకోవచ్చా? టైం ఉందా? పర్వాలేదా? ఓకే. అయితే మా పాప అసలు ఎంత నాటీ అంటే ఇంకా ఎన్నో విషయాలు అన్నీ ప్రతీది కూడాను ఏం చెప్తా ఫ్రమ్ ద ఫస్ట్ 1 ఇయర్‌కే అది ఇంకా 1 ఇయర్ కాకముందే చక్కగా మాట్లాడేసేది. 1 ఇయర్ 1 ఇయర్ బర్త్‌డే అయినప్పటికి నాకు బాబు కన్సీవ్ అయ్యాననమాట. అయితే ఇంకా ఇద్దరు ట్విన్స్ లాగే పెరిగారు. ఇంకా తన వెనకాతల పాప వెనకాతల బాబు. ఇద్దరు విపరీతమైన పెంకితనం చేసేవారు. నాకు చూస్తే ఇక ఎనర్జీ ఉండేది కాదు. ప్రతిరోజు కొట్టేసేదాన్ననమాట. విపరీతంగా కొట్టేసేదాన్ని. దేవుడా! ఏంటి ఇది? నేను ఇన్ని మొక్కులు మొక్కి కన్నాను పాపని ఎక్కువ కొట్టేసేదాన్ననమాట పాపం. అంటే నేను తట్టుకోలేకపోయేదాన్ని. చాలా హైపర్ యాక్టివ్ తను. నాకు హైపర్ సింప్టమ్స్ ఎలాగైతే ఉండేదో పాప కూడాను చాలా హైపర్ యాక్టివ్. అంటే నాకు నేను 2, 3 సార్లు సైకియాట్రిస్ట్ కూడా కనుక్కున్నాను. కనుక్కుంటే డాక్టర్ చెప్పేవారు, "అలా కాదమ్మా, ఇలాగ హైపర్ పిల్లలు పుట్టడం ఎంతో అదృష్టం. మీరేంటి ఇలాగంటారు? ఈ పాపని ఆడించిన వాళ్ళు ఉండాలి బాగాను. ఏదైనా ఇసిరేస్తే మీరు కూడా అది ఇసిరేసి చూపించాలి. ఆ సౌండ్ వీళ్ళు అలాంటివన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు" అని చెప్పేసి అనేవారనమాట. కానీ అంత ఓపిక నాకెక్కడిది? బాబు కడుపులోని నిన్ను చూసుకున్నప్పటికే నాకు సరిపోయేది. ఇంకా విపరీతమైన మాట్లాడేది. అన్నీ చెప్పేసేది. అన్నీ మాట్లాడేది. ఇంకా బాబు కూడా వచ్చాడు అంటే ఇంకా నా పని చూసుకోండి. నాకప్పుడు ట్రైన్ జర్నీస్ మాది ఇంకా వేరే ఊరు ఎక్కడో ట్రాన్స్‌ఫర్ అయిపోయిందనమాట. వాటర్ ఆఫ్ నగర్ అని. అది చాలా దూరం. వీళ్ళు ఇంకా ఇంకా చాలా కొంటి పనులు చేసేదనమాట. బాబుని కొట్టేయడం కానీ, బాగా చూసుకుండేది సరిగ్గా సడెన్‌గా కొట్టేయడం. ఇలాంటివన్నీ చాలా చిరాకు చేసేసేది. ఇంకా ప్రతిరోజు నేను ఒకటే అనుకునేదాన్ని దేవుడికి, దేవుడా! ఈరోజు నేను కొట్టకుండా చూసుకునే శక్తి నాకివ్వండి అని అనుకునేదాన్ని. ప్రతి గంటకి రేవే. అది మామూలు రేవలా ఉండేది కాదు. అది ఇప్పుడు నాకు వైజాగ్ గాని వస్తే నన్ను చూసి జాలి పడినోళ్ళు అందరూ నన్ను చూసి జాలి పడినోళ్ళే. అయ్యో! ఈ పిల్లల్ని ఎలా చూసుకుంటుంది తిను అనుకోని అలా ఉండేదన్నమాట. మాది డ్యూప్లెక్స్ హౌసు. అయితే వీళ్ళెప్పుడు కూడాను స్టెప్స్ ఎక్కేవారు కాదనమాట. అక్కడి నుంచి దూకడం, ఎక్కడం అలా చేసేవారు. అసలు ఏదో కాలో చెయ్యి ఇరుగుతది అని నాకు భయం. కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా చేసేవారు. దానివల్ల అంటే ఇప్పుడు నాకు అర్థమవుతది. మా పాపకి రియల్లీ ఐ యామ్ వెరీ థాంక్‌ఫుల్ టు హర్. షీ మేడ్ మీ లెర్న్ సో మెనీ థింగ్స్. తన వల్ల నేను గైడెన్స్ ఇగ్నో నుంచి ఒక కోర్స్ కూడా చేశాను. విశాఖ కాదు, వికాస్ కాలేజ్ ఉంది కదండీ! అందులో కూడా నేను యాస్ ఎ కౌన్సిలర్‌గా చేసేదాన్ని. శ్రీప్రకాష్‌లో కూడా స్కూల్ చేసేదాన్ని. బట్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ నాట్ సో మచ్ ఉంది అన్నట్టు నాకు అనిపించగా మళ్ళీ అది డ్రాప్ అయ్యాననమాట. సో పిల్లల కోసం అంటే స్టార్ట్ చేస్తే బోల్డ్ అని ఉంటుందన్నమాట. అందుకోసమనే ఇంకా చెప్పక్క. ఓకే. అది నువ్వు ఎండ్ చేస్తున్నావేమో అని. ఎండ్ చేస్తున్నాను. ఓకేనా? గైడెన్స్ అదే నువ్వు ఎండ్ చేస్తున్నావేమో నేను మాట్లాడబోయాను. ఎండే చేస్తున్నాను. అంటే ఎందుకంటే
పిల్లల కోసం చెప్పాలి అంటే ఇంకా నాకు అదే చాలా టైం టేకింగ్ కదా, ఎందుకు ఇప్పుడు మనం మెడిటేషన్ చేద్దాం. వెరీ నైస్, చాలా చక్కగా ఉంది. ఒక్కొక్క దాంట్లో ఇంకా టైం ఉంటే చాలా బాగా ఇంకా చాలా క్లియర్ గా అన్ని చెప్పడానికి ఉన్నాయి. అయితే మెయిన్ గా జోషిత అంటే పాప కోసం ఎందుకు అడిగాను అంటే ఇక్కడ నేను కూడా చిన్నది షేర్ చేసుకోవాలి యాజ్ ఏ పెద్దమ్మగా. చాలా హైపర్ టెన్షన్ అండ్ హైపర్ యాక్టివ్ అంటే అందరూ ఇప్పుడు పిల్లలు ప్రెసెంట్ ఉండే పిల్లలందరూ కూడా హైపర్ యాక్టివే. కాకపోతే ఇక్కడ కంప్లీట్ గా ఆ జోషిత ఆ పాప అనేది 100 పిల్లల్లో ఒక్క పిల్ల ఉంటుందంట. మేము ఇక్కడ నా దగ్గరికి వచ్చిన డాక్టర్స్ సైకాలజిస్ట్ అందరికీ అడుగుతా ఉంటే ఒక్కొక్కసారి తనకి మెంటల్ ఏమో అని కూడా డిసైడ్ అయిపోయాం. తను చాలా అంటే దాన్ని ఏమంటారు మెంటలీ రిటార్డ్ ఏంటది అలాంటి కానీ అప్పుడు ఏంటంటే ఒక మహా ఒక అంటే ఒక మంచి సోల్ బేబీ తల్లి గర్భంలో పడినప్పుడు ఆ తల్లికి చాలా కష్టాలు వస్తాయని తర్వాత అర్థమైంది. అలాగే బాడీలో చాలా రకరకాల హెల్త్ ప్రాబ్లమే కాకుండా ఇప్పుడు ఎన్ని చెప్పిందో అలాంటివి. తర్వాత ఇప్పుడు తను ఇంత చిన్నది ఎన్ని రకాల కవిత్వాలు రాస్తుంటది. ఎంతో ఎంతో చాలా ఉన్నత ఆత్మ అనడానికి నిదర్శనం తను. అందుకే అన్ని కష్టాలు పడింది, అన్ని బాధలు పడింది. ఇంకా టైం ఉంటే చాలా క్లియర్ గా అన్ని. ఒక్క నిమిషం, అయితే దీనికి ఒక్క చిన్న ఎగ్జాంపుల్, ఒక్క చిన్న షేరింగ్ ఏంటంటే, ఇంకా ఇవి ఇది లేక అమ్మ దగ్గరికి ఒకసారి నేను వచ్చాను అనమాట. అంటే నాకు మైగ్రేన్ బాగా హెడేక్ వస్తుందని వైజాగ్ వచ్చాను. అదే స్కానింగ్ ఇవి అవి చేయించుకుందాము అని చెప్పని. అయితే అమ్మ చెప్పారు, లేదమ్మా ఇలా కాదు, మెడిటేషన్ చెయ్యమ్మా బాగుంటుంది అని అంటే, అబ్బా ఏంటమ్మా నువ్వు అన్నిటికీ మెడిటేషన్ అంటావు అని. సరే సరే అని చెప్పాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు కూడా, అతను మా ఫ్యామిలీ డాక్టర్ అవడంతో డాక్టర్ గారు కూడా అన్నారమ్మా, మా మదర్ అందరికీ చెప్తారు కదా, మీకు చెప్పలేదా మెడిటేషన్ కోసం అని. అరే ఈయన కూడా అదే మాట అంటున్నారు అని చెప్పాను. నేను మెడిటేషన్ చేయడం మొదలు పెట్టాను. నేను మళ్ళీ మా ఊరు వచ్చేసి మెడిటేషన్ చేయడం మొదలు పెట్టాను అనమాట. మెడిటేషన్ చేసిన కొన్ని రోజులకి నా హెడేక్ అయితే చాలా కంప్లీట్లీ వ్యానిష్డ్, చాలా చక్కగా పోయింది. ఆ తర్వాత మా పాప 4th స్టాండర్డ్ లో ఉండింది అనమాట. నేను ఈ కౌన్సిలింగ్స్ అవి తీసుకునేదాన్ని శ్రీదేవి మేడం తోటి వాళ్ళతోటి. ఆవిడేమో నాకు చేస్తున్నప్పుడు, నేను ఇంకా మంచిగా మెడిటేషన్ చేస్తున్నప్పుడు మా పాప తను 4th క్లాస్ నుంచే కవితలు అప్పటి నుంచి అది రాయటం మొదలు పెట్టింది అనమాట. చక్కగా అది నేనేంటంటే నేను అనుకున్నాను, తను ఏమన్నా చూసి రాసేస్తుందా హిందీ బుక్కుల్లోని వాటిల్లోని అని చెప్పని అనుకుంటే, లేదు చక్కగాను నేను టాపిక్ ఏదైనా ఇచ్చిన ఫస్ట్ తనే మంచిగా రాసేసిది. అయితే నాకు డౌట్ వచ్చి, అమ్మ కాదురా నువ్వు నేను ఇచ్చిన టాపిక్ మీద నువ్వు రాయు అంటే, నేను ఇచ్చిన టాపిక్ మీద కూడా రాసేసిది అనమాట. అంటే తనలోని టాలెంట్స్ బయటికి రావడం మొదలయ్యింది. ఎప్పుడైతే నేను కొంచెం శాంతి పడ్డానో, నేను ఎప్పుడైతే నాకు టెన్షన్ ఫ్రీ అయ్యి, నేను ఎప్పుడైతే కొంచెం స్టేబుల్లోకి వచ్చానో, మా పాపలో ఉన్న టాలెంట్స్ బయటికి రావడం మొదలయ్యాయి అనమాట. అవి అప్పటి నుంచి వాళ్ళు పిల్లలిద్దరూ కూడా చాలా స్టేబుల్ అవ్వడం అలాగ ఇప్పుడు చాలా సైలెంట్ చక్కగా షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ హర్ స్టడీస్ అండ్ అదర్ యాక్టివిటీస్, ఎవ్రీథింగ్ షీఈస్ సో ఫైన్ నౌ. అక్క ఓకే ఫైన్. యా వెరీ నైస్ అన్న. అంటే ఇది ఈ ఎక్స్పీరియన్స్ తోటే ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ తీసుకోవాల్సిన చాలా సూక్ష్మంగా చెప్పావు. నీ ఎక్స్పీరియన్స్ అంతా చాలా అద్భుతంగా ఉంది. మరి మనం అందరం ఇప్పుడు ఒక గైడ్ చేస్తావారన్నా గైడెడ్ మెడిటేషన్ చేద్దాము, లేదు అంటే నేను మ్యూజిక్ పెడతాను, చేద్దాం. మ్యూజిక్ పెట్టాక ఓకే అయితే నేను గైడ్ చేస్తాను. అందరం చక్కగా మెడిటేషన్ పోస్చర్ లో కూర్చుందాము. మనకి ఉండే ఒక్క 20 minutes మెడిటేషన్ చేద్దాము. ఒక 10 minutes ఎక్స్ట్రా తీసుకొని చక్కటి మ్యూజిక్ తో. సార్ మ్యూజిక్ ప్లే చేస్తాను. ఓకే మేడం. శ్వాసనే గమనిస్తూ శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. చక్కటి సామూహిక ధ్యానం ఎంతో శక్తివంతమైనది. ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చిన ఆలోచనలు గమనిస్తూ శ్వాసని గమనించడమే ధ్యానం అంటే.
ధ్యానంతో ఎన్నో లాభాలున్నాయి. ధ్యానం తర్వాత మౌనం అనేది ఎంతో అత్యవసరం, అత్యున్నతం. ధ్యానంతో ఏకాగ్రత, సృజనాత్మకత, అందరూ చక్కగా సాధారణంగా మనిషి రోజుకి దాదాపు 20,000 సార్లు శ్వాస తీసుకుంటాడు.
దాని ద్వారా ఎంతో ధ్యాన సాధన ద్వారా మనకి ఎన్నెన్నో వాళ్ళు కలగకుండా తెలియ హీలింగ్ పవర్ ఎంతో ధ్యాన కలలు ఎంతో శోభాయమానం అవుతుంది.
Last 3 minutes. Seconds. Twenty seconds. Five, four, three, two, one. నెమ్మదిగా 2 చేతులు మీ పక్కన పెట్టుకొని నెమ్మదిగా మ్యూజిక్ స్టాప్ చేయండి. సార్ ఎవరైనా అరుణాతో మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. తను చెప్పింది చక్కగా చాలా ప్రాక్టికల్. అంటే ఆత్మశాస్త్రం అనేది మన ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది, అదే రీసెర్చ్ అవుతుంది, అదే సాధన శోధన ద్వారా దొరుకుతుంది. మరి ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉండేవాళ్ళు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ కూడా తనతో కౌన్సిలింగ్ అనేది చాలా మంది తీసుకుంటుంటారు. ఇప్పుడు నార్వా, నెదర్లాండ్, సింగపూర్ ఆ ప్లేస్ వాళ్ళు కూడా నార్వే, నెదర్లాండ్, ఎస్టోనియా, సింగపూర్ తెలుగు, ఇంగ్లీషు ఇవి అంటే మన జీకే సార్ ఆధ్వర్యంలోని తీసుకోవడం జరుగుతుంది అన్నమాట క్లాసెస్. ఓకే అరుణ. హలో అమ్మా. చాలా చక్కగా నీ ఎక్స్పీరియన్స్ చెప్పావు. నీ పిల్లలతో నువ్వు అనుభవమే జ్ఞానం అంటారు కదా, అలాగా నీ పిల్లలు నీకు గిఫ్ట్ అన్నమాట. నువ్వు అప్పుడు అది అనుభవించబట్టి ఈ రోజు నువ్వు ఒక ఆత్మజ్ఞానిగా తయారయ్యావు. అయితే దీనికి తెలియదు ఏంటంటే ప్రతి పిల్లలు ఒక ఆత్మజ్ఞాని, మంచి ఒక యోగి కడుపులోకి వస్తే తల్లికి ఆ ఆత్మజ్ఞానం తెలియకపోతే బిడ్డ కడుపులో చాలా బాధపడుతుందట. బాధపడి తన ఆత్మజ్ఞానం కోసం వెతుక్కుంటుంది. అంటే
అదే నీకు కడుపులో అంటే శ్వాస బ్రీతింగ్ ఆగిపోతుండడం. అందుకే ప్రెగ్నెంట్ లేడీలకి వాళ్ళు టెస్ట్ చేస్తుంటారు ఎప్పుడు కూడాను. అలాగా నువ్వే అప్పుడు ఆత్మజ్ఞానం అయితే ఆ బిడ్డలకి అది ఉండదు. అంతేకాకుండా న్యూటన్ గారు కూడా క్లాస్ చెప్తుంటారు, ఏ పిల్ల వచ్చినా అంగీకరించాలి. మనం ఒకటి అంటే ఆడాని కానీ మొగాని కానీ అనుకోకూడదు. అది ఎంత చక్కగా చెప్పావు. అంటే నువ్వు 1 డే క్లాసు ఒక అరగంటలో చెప్పడం అంటే అందువల్లే కొంచెం అలాగలాగా కూర్చి చెప్పావు. చాలా వెరీ నైస్ అమ్మా, చాలా బాగుంది. అయితే ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా ప్రెగ్నెంట్ తో ఉంటే గనుక వాళ్ళకి అందరూ చెప్పడానికి ప్రయత్నించాలి. అప్పుడు ఆ పిల్లలు యోగిలు అవుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు సత్యయుగంలో 2000 పుట్టిన పిల్లలంతా కూడా ఆత్మజ్ఞానులేనట, అంటే కర్మలేని జీవులు. ఆ తర్వాత 2005 ఇప్పుడు 2015లో పుట్టిన పిల్లలైతే ఇంకా వాళ్ళు యోగులు వస్తున్నారనమాట. ఆ యోగులు వస్తున్నప్పుడు ఆ ఇంటి వాతావరణం కానీ ఆ తల్లిదండ్రులు కానీ అలా లేకపోతే వాళ్ళు చాలా బాధకు లోనవుతారట. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే మంచి మాస్టర్స్, ఆ మంచి మాస్టర్ ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళకి ఆత్మజ్ఞానం తల్లి ద్వారాగా తండ్రి ద్వారాగా దొరికితే, అదే ఇప్పుడు జోసులు అంటే అరుణ కూతురికి చిన్నప్పుడు చాలా తన పెంకితనాలు ఇంకా చాలా చెప్పలేదు, మేము ఆశ్చర్యపోయి వాళ్ళమే అంతంత పెంకితనం చేశారు. అయితే ఆ చిన్నపిల్ల ఏం చేసేదంటే ఎప్పుడు కూడా తల్లి వాళ్ళ నాన్నగారు అనేవారు, అమ్మ నువ్వే అసలైన తల్లివమ్మని. ఎప్పుడు అలా ఒళ్ళో పెట్టుకొని ఉండి అలా ఊపుతుంటేనే ఊరుకునేది, లేకపోతే కై కై అని ఏడ్చేది. ఏంటంటే దీనికి మనకు అర్థం తెలియదు. రాత్రులు సరిగ్గా రాత్రి 11 నుంచి మార్నింగ్ 5 వరకు తెలివేసి ఉండేది అనమాట. అయితే దీనికి మనకు అర్థం తెలియదు ఏంటంటే ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వచ్చామో అందుకే ధ్యాన మాతృత్వం ప్రతి వాళ్ళకి ధ్యానం చిన్న అంటే ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళకి ధ్యాన మాతృత్వం తెలియాలి. ఇప్పుడు ఈ సత్యయుగంలో అడుగు పెట్టాలి. మనం ఎలాగో మనం ఎన్ని కష్టాలు పడ్డాం వాళ్ళ కష్టాలు ఉండవు. వాళ్ళు దాంతోనే చాలా క్లవర్ గా ఉంటారు. అది ఎప్పుడైతే అరుణ 4వ తరగతి నుండి అంటే ఇంకా బాధను భరించలేక తన శారీరకంగా తను ఆ పిల్లలతో బాధపడడం ఇంక దీనికంటే మెడిటేషన్ బెస్ట్ అనుకొని మొదలు పెట్టిందో, ఆ 4 సంవత్సరాలప్పుడు అంత చిన్న పిల్లకి మాట్లాడడమే అంటే ఏమీ తెలియదు. మంచి మంచి కవితలు రాసేది భూదేవి మీద, తల్లి మీద, టీచర్స్ మీద, ప్రకృతి మీద, పంచభూతాల కోసం. అంత కవితలు ఎలాగొచ్చాయని మాకు ఆశ్చర్యం. అంటే ఇది ఎక్కడ తల్లిదండ్రులు చెప్పినవి కాదు. అయితే ఒక విధంగా వాళ్ళ నాన్నగారు మాత్రం ఇది ఉంది, అతను మంచి కవితలు రాస్తుంటారు. అయితే అయినా అంత చిన్న పిల్ల అలా రాయడం అంటే మేము తన కవిత రాయమని చెప్పి మేము దొంగతనంగా చూసేవాళ్ళం, ఎందులైనా చూసి రాస్తుందా అని. ఎందులో చూసి రాసేది కాదు, 10 నిమిషాల్లో రాసి మాకు చూపించేది. ఎంత వండరు. వాళ్ళ స్కూల్లో మ్యాగజైన్ లో ఆ కవితలు ఉన్నాయి. ఆ తర్వాత ఒక్కొక్కసారి అయితే ఆ ఇద్దరు పిల్లలను ఇద్దరు ఆడుకుంటుండి ఇదేమో కవిత రాస్తుండి అక్కడ తనకి ఎక్కడైనా అర్థం అవ్వకపోతే ఎవరే తమ్ముడు ఇదేంట్రా అని అంటే వాడు చెప్పేవాడు. వాడు చెప్తే ఇది రాసేది. అది ఏంటి మాకే చాలా ఇదనిపించేది, ఇదేంటి వీళ్ళు ఎలా రాస్తున్నారు, వీళ్ళకి ఎక్కడి నుండి వస్తుంది అని. ఆ తర్వాత ఎప్పుడైతే ధ్యానం పరిపూర్ణంగా తెలిసిందో అప్పుడు తల్లిదండ్రులు ధ్యానులై ఉంటే ఆ బిడ్డలు కూడా అంత మంచి దీంట్లో ఉంటారు అని అది చాలా సూక్ష్మంగా చెప్పేసింది. టైం కూడా మనకు తక్కువ కాబట్టి చాలా పిల్లలు చూస్తే చాలా అంత పెంకితనం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎంత కామ్గా ఉంటదంటే అస్సలు మేము అందరం ఆశ్చర్యపోతుంటుంటాం. ఏంటమ్మా నీకు మాటలు రావా అని. తన చదువు తన ఇదే కానీ మరి ఎక్కువ మాట్లాడదు. ఓకే అమ్మా, చాలా బాగా చెప్పా. నీ పిల్లలే నీ గిఫ్ట్. నీ పిల్లల వల్ల నువ్వు ఇంత చక్కగా ఆత్మజ్ఞానంలో రాగలగడం. నువ్వు
కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా అందువల్ల నీ పిల్లలకి నువ్వు చాలా చక్కగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఓకే, చాలా ఓకే అమ్మా, బాయ్. ఇక్కడ కరుణ అనే ఒక ఆమె హ్యాండ్ రేస్ చేశారు, మాట్లాడండి మేడం. యా, హాయ్ అండి, నా పేరు కరుణ ప్రశాంతి. మీ వీడియో చెప్తారా? యా యా, మాట్లాడండి మేడం. డార్క్, 1 సెకండ్, సారీ. యా, నాకు ఇప్పుడు 3rd మంత్ అండి. సో నాకు అరుణ గారు మీ కాంటాక్ట్ ఇస్తారా? పెడతాను నెంబరు. అరుణ ఒకసారి నెంబర్ చాట్ బాక్స్ లో పెడదాము. 88 39 68 77 43 88 39 68 77 43. ఎస్, యా. ప్యూర్ గా మీరు అరుణతో మాట్లాడండి, రెగ్యులర్ గా తనతో కౌన్సిలింగ్ తీసుకోండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టైంలో కరెక్ట్ గా మీరు అంటే ఏ క్లాస్ ఎవరికి యూజ్ అవుతుందో అనుకున్నాము. ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరు ఇన్ని రోజులు కనిపించలేదు, మీరు ఉండడం మాత్రం చాలా చాలా చక్కటి అయిన ఇద్దరికి ఒక కోఇన్సిడెంట్. చాలా చాలా బాగుంది. ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మా ఫోన్ లో మాట్లాడాలన్నా పర్వాలేదు. నేను మాట్లాడతా అండి. అంటే నేను స్ట్రెస్ లెవెల్స్ నావి నార్మల్ గా లేవు. సో వదిన్ గారు ఇచ్చారు, సడన్ గా ఆవిడ పింగ్ చేశారు, ఇలా ప్రెగ్నెన్సీ గురించి చెప్తున్నారు, నువ్వు జాయిన్ అవ్వు అని. మా వదిన్ గారు ఉన్నారు ఈ క్లాసెస్ లో, మా ఆడపడుచు అనమాట. సో జాయిన్ అయ్యాను. సో నాకు మాట్లాడుతున్నా కూడా స్ట్రెస్ వచ్చేస్తుంది. సో నేను ఐ విల్ టాక్ టు అరుణ గారు అండి. ఓకే, వెరీ గుడ్. ఓకే అండి, రెగ్యులర్ టచ్ లో ఉండండి. చాలా ఈ టైంలో మీరు తెలుసుకోవడం చాలా చాలా అద్భుతం. అండ్ యూఆర్ ఇన్ ఎర్లీ స్టేజ్, బాగుంది కదా. ఈ స్టేజ్ లో ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఎప్పుడైనా మీరు కాల్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే ఓకే అండి, ఓకే, షూర్. ఓకే, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే సరే. ఎవరైనా మాట్లాడాలనుకునే పోయే ముందు 24th మనం చాలా చక్కటి ఆత్మ సౌందర్యం యానివర్సరీ జరుపుకుంటున్నాము. ఆ రోజు చాలా ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. మెయిన్ గా మనకి ఈ పాడుతా తీయగా అండ్ ఇండియన్ ఐడల్ లో విన్నర్స్ వచ్చి ఆ రోజు మనకి సాంగ్స్ పెర్ఫార్మెన్స్ అది ఇస్తున్నారు. అలాగే విశాఖ ప్లైడియన్స్ తరపు నుంచి, విశాఖ బ్యూటీ థెరపిస్ట్ అసోసియేషన్ నుంచి, మరి ఇన్నర్ బ్యూటీ హబ్ నుంచి కూడా మంచి మంచి కళాకారులు, అంటే ఆత్మ సౌందర్యానికి కావాల్సింది కళలతో అందాన్ని పెంచుకోవటం ఎలాగా అనేది మనం కళలతోటే అందం. నేను ఆ రోజు ఆ అందం ఆనందం ఆకర్షణ అనే దాని మీద కంప్లీట్ గా ఒక చక్కటి సెషన్ ఇస్తాను. కాబట్టి మెయిన్ గా మనం కళలకి అందరం కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలి. కళలతో మనతో మనం మర్చిపోతాము, దాంతో లైఫ్ ని యాంకర్ చేస్తాము. అలాంటప్పుడు కూడా మన ఎనర్జీ లెవెల్స్ ఎంతో చక్కగా పెంచుకోవచ్చు. కాబట్టి కళలు ఎంతో అవసరం. ఆ రోజు 24th చాలా ఉన్నాయి, ఎవరు మిస్ అవ్వకండి. ఈవినింగ్ 6 o'clock నుంచి 9 o'clock వరకు కంప్లీట్ గా జోష్ జన్ తర్వాత ఎంజాయ్మెంట్ ఫన్ అవన్నీ ఉన్నాయి. మరి ఎవరు మిస్ అవ్వకండి. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఇలాంటి టైంలో చక్కగా శ్రీస్ వాళ్ళ పాపని, చిన్న చంటి పాపని మాటికి అక్కడ వస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు పడుకుని పోయిందేమో. ఓకే, గీతా గిరీష్ గారు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు అరుణ గారు చెప్పారు కదా, పిల్లలు కడుపులో ఉన్నప్పుడు మనం ఆలోచన బట్టి అక్కడ రియాక్షన్ ఉంటుందని. సో నాకు కూడా అది ఇప్పుడు బాగా తెలుసుకున్నాను మెడిటేషన్ లో వచ్చాక. అంటే మా బాబు పుట్టిన తర్వాత నెక్స్ట్ మంతే నేను కన్సీవ్ అయిపోయాను. ఆ టైంలో ఏమో మేము మస్కెట్ లో ఉండేవాళ్ళం. సో అక్కడేమో అదే అన్ప్లాన్ ప్రెగ్నెన్సీ అనమాట. బాబుకి అప్పుడు 1 month, అప్పటికి మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అయిపోయాను. నాకు అసలు ఇష్టం ఉండేది కాదు, ఎందుకు ఇప్పుడు అప్పుడే అని చెప్పేసి. సో 9 months కూడా నేను
అంటే మేమున్న ఊరు ముస్లిం కంట్రీ ఉండింది అక్కడ. సో అక్కడేమో అబార్షన్ అనేది దే వోంట్ ఎంకరేజ్. సో తప్పదు అని చెప్పేసి ఐ హ్యాడ్ టు క్యారీ ద బేబీ. సో మన ఇక్కడ ఇండియా ఉంటే నేను లైక్ న్యాచురల్లీ అప్పుడు మనకి ఇంత జ్ఞానం లేదు, నార్మల్ పీపుల్. సో ఐ డెంట్ వాంట్ ద బేబీ అప్పుడు. సో ఆ 9 months కూడా ఇప్పుడు ఎందుకు అనే ఒక థాట్ లోనే ఉండేదాన్ని. సో దాని ఒక రిజల్ట్ నా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా తెలుసు ఏమేమి అయిందనేది. సో అది నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను, ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఎంతవరకు అది కరెక్ట్ అనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది. రియల్లీ అవును గీత గారు, కరెక్ట్. ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్నారో, కాబోయే ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది మాత్రం అంటే స్పిరిచువల్ సైన్స్ మాత్రం తెలుసుకోవాలి. అప్పుడు చాలా అద్భుతంగా మంచి ఆత్మల్ని మనం తీసుకొని రాగలుగుతాం, మంచి పిల్లల్ని భూమి మీద తీసుకొని రాగలుగుతాం. ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారా, మాట్లాడతారా? భారతి అక్క. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి సెషన్ జరిగింది, ఎక్సలెంట్ గా ఉంది సెషన్, చక్కగాను. ఈ రోజు గెస్ట్ గా వచ్చిన మహాలక్ష్మి గారు, నెక్స్ట్ దుర్గా గారు చాలా సారీ చాలా మంచి ఇదండి, బాగా చెప్పారు నిజంగాను. ఆ తర్వాత సో హ్యాపీ, సో డిలైట్ మీరు ఈరోజు గెస్ట్ గా బ్యూటీషియన్స్ గాను, తర్వాత వచ్చేసేసి మీరులాగా గెస్ట్ గా రావటం అది చాలా బాగుంది. అయితే మహాలక్ష్మి గారు కూడా ఆమె ధ్యానం గురించి అంటే చాలా ఫ్రాంక్ గా మాట్లాడారు అనమాట. నాకు అసలు మొదట రమణ గారు చెప్పింది ధ్యానం అయితే నచ్చేది కాదు, అదే అంటే నచ్చేది కాదు, ఏంటి ఇలా చెప్తున్నారు కానీ మనం ఎప్పుడో వీలున్నప్పుడు చేద్దాం కానీ అంత ఫ్రాంక్ గా చెప్పారు. నిజంగా ఫ్రాంక్నెస్ అయితే చాలా మంచి అవసరమే. తర్వాత అలా 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 ఆవిడ ఎంతలాగా మోల్డ్ అయ్యారంటే ఈ రోజు చక్కగాను తను కూడాను బాగా ఎంతో ఇన్వాల్వ్ అవుతున్నాను. ఎనీ టైం నాకు టైం ఉంటే ఫస్ట్ నేను మెడిటేషన్ గా ప్రిఫర్ చేస్తాను అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అది సేమ్ వే ఇంకోటి ఏంటంటే షీజ్ సఖీ కాలం రైటర్ అనేసి విన్నాను. నిజంగానంటే ఆ టైంలో నేను వైజాగ్ లో ఉండేటప్పుడైతే ఫస్ట్ ఈనాడు పేపర్ లో ఫస్ట్ సఖీ కాలమే చూడాలన్నమాట. అంత అంత అంటే ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్ కాలం. సఖీ కాలం అనేది ఎక్సలెంట్ అన్నమాట బాగా. సో మీరు నడిపించాలి, లేకపోతే యు ఆర్ బీయింగ్ పార్ట్ అనేది ఇంకా నాకు క్లారిటీగా లేదు. బట్ ఎనీవే సఖీ అనే వినేసరికి ఐఎమ్ సో హ్యాపీ అండి, నాకు చాలా ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. And when it comes to today's speaker, Miss Aruna Naidu, so happy. ఆమె మాట్లాడింది ఎలాగా ఉంది అనేసి అంటే రియల్లీ ఒక సెషన్ చెప్పినట్టుగా అనిపించలేదు అనమాట. ఒక చాలా వెరీ ఎదురుగా మాట్లాడినట్టు, చాలా ఫ్రెండ్లీగా తన యొక్క ఎక్స్పీరియన్స్ జస్ట్ షేర్ చేసుకున్నట్టు అలాగా అనిపించింది. చాలా కామ్ గా, చాలా సైలెంట్ గా, చాలా ఒక మంచి ఇదిగా జరిగిపోయింది. అసలు ఇవాళ ఏదో ఒక మంచి సెషన్ అనేది కాకుండా ఎదురెదురుగా మాట్లాడుకున్నట్టు అనిపించింది. చాలా బాగా ఉంది, హ్యాపీగా ఉంది. అండ్ ద థింగ్ ఈజ్ సేమ్, ఒక్కొక్కరు అందరికి కూడా ప్రెగ్నెన్సీ అనేది ఇది పెద్ద వరం అనమాట. మానవ జీవితం ఎలాగో వరమో స్త్రీకి ప్రెగ్నెన్సీ అనేది కూడా ఒక పెద్ద వరం. మరి ఆ వరంలోని మరి ఎలా అయినా సరే పిల్లలైతే ఇది చేయటం అనేది జరుగుతుంది. బట్ అవేర్నెస్ అండ్ నాన్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. సో అవేర్నెస్ తో ప్రెగ్నెన్సీకి తను చెప్పింది, ఇప్పుడు మన జస్ట్ ఇప్పుడు గీత గారు చెప్పింది నాన్ అవేర్నెస్ తో అనేది మాత్రం రియల్లీ ఇట్ ఈస్ ఏ వెరీ కన్సిడరబుల్ పాయింట్స్ అన్నమాట అండి. ఎక్సలెంట్ నిజంగాను. మరి నాది కూడా చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే, నేను మా ఇద్దరు పాపలకు కూడాను రియల్లీ నేను పెద్ద ఎక్కువ ఇది అవ్వలేదు, దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. నాకు కూడా చాలా దగ్గర కానుకు అయింది. బట్ ద థింగ్ ఈజ్ ఓన్లీ హూ ఎవర్ ఇట్ మే బి, ఐఎమ్ సో హ్యాపీ దట్ మాకు ఎవరైనా సరే
ఇద్దరు పిల్లలు కావాలి, వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, నేను మంచి వాళ్ళకి సంస్కారం ఇవ్వాలి, వాళ్ళకి బాగా చదువు సంధ్యలతో ఇప్పుడు ప్రెసెంట్ కాంపిటేటివ్ వరల్డ్ కి వాళ్ళని బాగా రాకెట్ లాగా పంపించాలి. అలాంటి పిల్లలు నాకు కావాలి అనుకున్నాను. ద సేమ్ వే ఇద్దరు గర్ల్స్, ఆ ఇద్దరు పిల్లలు కూడా నిజంగా రాకెట్ కంటే వేగంగాను అన్నిట్లో దూసిపోయేటట్టు ఉన్నారు. అంటే ఇప్పుడు కంప్యూటర్ జనరేషన్ కదా, అందరు పిల్లలు కూడాను చాలా ఎక్సలెంట్. ఇప్పుడు ఆ జోషిత గురించి ఇప్పుడు చెప్పారు కదా, మా మదర్, షీఈ్ నన్ అదర్, టుడే స్పీకర్ ఇస్ నన్ అదర్, షీఈ్ మై యంగర్ సిస్టర్ అరుణ. మాకు బాగా అయితే జోషిత గురించి అందరూ చెప్పేటట్టు ఏంటంటే షీ వాజ్ వెరీ వండర్ గర్ల్ అన్నమాట. ఇంకా నాకు అదే అమ్మాయి ప్రతి ఒక్కరు ఇంట్లో ఎవరు ఏ సందర్భం జరిగినా కూడా హర్ కవిత మస్ట్ గా ప్రెసెంట్ అవ్వాల్సిందే. ఎంత స్వీట్ వాయిస్ అండ్ అంత చక్కగా అన్నమాట. సో నేను మాత్రం తన్ని మన సరోజిని నాయుడు ఎలాగైతే ఉంటారో అలాగే తన్ని జోషిత నాయుడు అంటారు అనమాట. షీ రియల్లీ జోషిత నాయుడు, యు ఆర్ కంపేర్ విత్ సరోజిని నాయుడు అని. నిజంగా తన ఒక టైం వస్తే చూస్తాము. ఎక్సలెంట్ కవితలు అన్నమాట. అంత మంచి మంచి సబ్జెక్ట్స్ తీసుకుని రాస్తుంది. సో అలా ఏంటి అంటే ఇది ప్రెగ్నెన్సీ గురించి రియల్లీ అందరు లేడీస్ కి తప్పనిసరిగా ఒక వినవలసిన ఒక మంచి అవసరమైన కాన్సెప్ట్. సో ఈరోజు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెరీ వండర్ఫుల్. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు అందరూ ఈరోజు అందరూ ఉన్న జేసీఐ మెంబర్స్ అండ్ అదర్ మెడిటేటర్స్ అందరూ కూడానండి చాలా ఓపిక్ గా, చాలా ఎక్సలెంట్ గా, చాలా మీ యొక్క ధ్యానం, మీ యొక్క మనసు, బుద్ధి, ఆత్మ అన్ని కూడాను ఇందులోనే పెట్టి చక్కగా వింటున్నారు. ఇన్ని రోజులు మనం చక్కగా చేసుకున్నాము. ఇంకొక 10 రోజులు మనకి మాక్సిమం ఈ సెషన్ ఉంటుంది, మనం బాగా చేద్దాము. ఇంకొక చిన్న మనవి ఏంటంటే 10 రోజులతోనే అదే 41 days తోనే మనకి ఆత్మ సౌందర్యం సెషన్ అయిపోతుంది. బట్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే బట్ దిస్ మెడిటేషన్ క్లాసెస్ నెవర్ బి ఎండెడ్ అండి. అది మాత్రం 9 to 10 ఎప్పుడు కూడాను, అంటే విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ దిస్ రమణి నేను చెప్తున్నాను ఏంటంటే క్లాసెస్ అంటే మెడిటేషన్ అయితే గ్రూప్ మెడిటేషన్ ఎప్పుడు ఉంటుంది. నేను ఎలాగైతే ముందు చేయించేదాన్ని, మాకు అంటే కొంతమంది మెంబర్స్ ఉన్నారు, ఇంకా కూడా అందరూ జాయిన్ అయ్యి మనం మాత్రం మెడిటేషన్ మాత్రం కంటిన్యూగా చేసుకుంటాము. ఓన్లీ గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది. సో అందరూ కూడాను దీనిలో వెల్కమ్ ఫర్ దట్. ఆఫ్టర్ 41 days ఆఫ్ దిస్ మెడిటేషన్ మనం అది ఎవర్ ఎండింగ్ సెషన్ అది చేద్దాము. అండ్ కమింగ్ టు ఆత్మ సౌందర్యం డే 24th of దిస్ మంత్ సెప్టెంబర్ ఒక అన్ని సెగ్మెంట్స్ గా విభజించాము. ఇప్పుడు షీ హస్ ఆల్రెడీ టోల్డ్ అలా అన్నమాట. ఇప్పుడు అంతా కూడాను చక్కగాను 4 కార్యక్రమాలు అవుతాయి. అందులోని ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకి 40 days మెడిటేషన్ అందరూ కూడా చాలా చాలా టెన్షన్ గా, చాలా పంక్చువల్ గా, చాలా కరెక్ట్ గా వచ్చి మెడిటేషన్ క్లాసెస్, మెడిటేషన్ జ్ఞానము, సత్సంగం, స్వాధ్యాయం అండ్ ధ్యానం నేర్చుకున్నారు. మీకు ఎవరికైతేనే కూడాను సర్టిఫికెట్స్ కావాలి అని అనుకున్నారు అనుకుంటే డెఫినెట్ గా మీరు వచ్చేసేసి మన ఈ జేసీ సెక్రటరీ ట్రెజరర్ ఉన్నారు కదా లక్ష్మీదేవి గారు, వారికి మీరు మీ పేరు, మీ ఏజ్ అండ్ మీ యొక్క పర్టికులర్ అది ఇవ్వండి. ఇస్తే డెఫినెట్లీ గా ఈ మన మెడిటేషన్ క్లాసెస్ అయిన దానికి సో యు ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ అని చెప్పేసి సో అని చెప్పేసి మనము జేసీఐ సంస్థ నుంచి దానికి సర్టిఫికెట్స్ కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు మీ పేర్లు ఇవ్వండి, అందులో నమోదు చేసుకోండి. అది కూడాను మేము ఇష్యూ చేస్తాము. ఆ తర్వాత అందరూ కలిసి అన్ని కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసాము, ఇంకా పార్టిసిపేట్ చేద్దాము. ఇంకా బాగా మన యొక్క ప్రగతికి, దేశం యొక్క ప్రగతికి మనం పాటుపడదాము. అంతా కలిసి ఆనందంగా సంతోషంగా ఉందాం. నమస్కారం. గ్రేట్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్క. మరి రేపు పిరమిడ్ ఎలా యూస్ చేసుకోవాలి, పిరమిడ్ యొక్క శక్తి ఏంటి, పిరమిడ్ ని ఎందుకు వాడాలి, దాని నుంచి ఎనర్జీ ఎలా వస్తుంది అని చెప్పేసి పిరమిడ్ కోసం చక్కటి క్లాస్ రేపు ఉంది. మరి ఎవరు మిస్ అవ్వట్లేదు. అందరూ ఇలాగే వచ్చి ఇంకా మీ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి
ఈ ధ్యాన జ్ఞానాన్ని అందరికీ పంచి ఇవ్వాలి అని చెప్పేసి ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ రమణి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుధా. నన్ను విష్ చేసిన నేను భారతి మేడం, నేను సఖి ఈటీవీ ప్రోగ్రామ్స్ చేశాను మేడం, బ్యూటీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ రమణి గారు. సఖి అంటేనే చాలు, అటు రియల్లీ ఐఎమ్ సో అట్రాక్టెడ్ ఫర్ దట్. ఆ వర్డ్, ఆ పేరుకి నెక్స్ట్ ఆ కాలం కి చాలా అట్రాక్ట్ అవుతాం అనమాట. అయ్యే వాళ్ళమే అప్పట్లోనే. నేను కూడా అందులో ఆర్టికల్స్ పంపించేదాన్ని అలా అన్నమాట. సో సఖి అంటే ఒక మంచి సో హ్యాపీ. రమణి గారు, మీ సిస్టర్ కూడా చాలా మంచి వాల్యుబుల్ ఇవి చెప్పారు. సో మేమందరికీ చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీలో ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచిస్తే మంచి బేబీస్ మనకు వస్తారు అని చెప్పి మీరు ఇవన్నీ చెప్తుంటే నేను చందమామ కథలు చదివేదానండి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు. చందమామలో ఎక్కువ రాజులు ఆ ఊహలు ఉండేవి కదా. నా కొడుకు కూడా ఎక్కువ ఊహించుకుంటాడు. అంటే అనిపిస్తుంది సిల్లీ థింగ్ అని కాదు, కనెక్టింగ్. అంటే ఊహ అంటే తను డ్రీమింగ్స్ లో అంటే సాధించే ముందు కంటే డ్రీమింగ్స్ వెళ్ళి వస్తూ ఉంటాడు అనమాట. బట్ నిజంగా చాలా మంచి ఆలోచనతో ఆలోచిస్తూ ఉంటాడు. సో అనిపిస్తుంది ఆ కథలు చదవడం వల్ల అలా అయ్యాడా అనిపిస్తుంది ఇప్పుడు. సో మంచి ఈ రోజు మంచి విషయాలు తెలుసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. నిజమే, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏమి మనం ప్రెగ్నెన్సీలో ఏం చదువుతాము అదే పిల్లలకు కూడా వస్తాయి. ఆ మెంటాలిటీ కానీ, లేకపోతే ఆ ఆలోచనలు కానీ, లేకపోతే ఆ ప్రవర్తన కానీ ఏదైనాను బేబీ వింటది అంటారు కదా. నేను గౌతమ్ బుద్ధుడు బుక్ చదివానండి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు. పాప ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, బాబు ఉన్నప్పుడు కాదు. పాప ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు గౌతమ్ బుద్ధుడు బుక్ చదివాను. కానీ పాప బుద్ధ జయంతి రోజు పుట్టిందండి. మా పాప గౌతమ్ బుద్ధుడు జయంతి రోజే పుట్టింది. కానీ పాప కూడా సేమ్ చాలా అసలు క్యూట్ మెంటాలిటీ. నెక్స్ట్ తను ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్ అండి. ఎవరికి అడిగినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, మా రిలేషన్ కానీ ప్రతిదీ చాలా సాఫ్ట్ గా ఉంది. హెల్పింగ్ కానీ ఏదైనాను. అంటే అక్కడ ట్రూత్ క్లియర్ గా కనిపించింది మనకి. ప్రెగ్నెంట్ గా ఉన్న టైంకి మనం తర్వాత అదే బేబీ పుట్టింది, ఆమె ఆ బుక్ చదివింది. తను పుట్టిన రోజు బుద్ధ జయంతి, తన తాలూకా తత్వం కూడా అదే తత్వంలో ఉంటది. అలా అని పూజలు చేసేయటం కానీ, మెడిటేషన్ చేయటం కానీ మళ్ళీ లేదు. అది కూడా చెప్తున్నాను ఓపెన్ గా. మెడిటేషన్ అలా అంటే ఎప్పుడు వస్తుందో, అది వస్తుందేమో ఫ్యూచర్ లో. అందుకే నాకు కొంచెం భయం వేసేదండి. బుద్ధ జయంతి రోజు పుట్టింది, ఏంటి మ్యారేజ్ చేసుకోదేమో, ఆ ఫ్యామిలీ లైఫ్ వెళ్తుందా లేదా అని ఒక టెన్షన్ కూడా నాకు ఉండేది ఎప్పుడు కూడా. కానీ ఎప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు కూడా నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకున్నప్పుడు తనకి ఒక ఫ్యామిలీ లైఫ్ ఉండాలి అని ఎప్పుడు ప్రేయర్ చేసుకునేదాన్ని నేను. ఏదో మరి తెలీదు ఏంటి రిలేషన్ అనేది తెలీదు. కానీ హ్యాపీగా మ్యారేజ్ అయిపోయింది, హ్యాపీగా ఉన్నది. కానీ తత్వం మాత్రం బుద్ధ తత్వంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. చెప్పండి రమణి గారు. బాగుంది జమున. ఇలా ఒక్కొక్కళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అదే చాలా గొప్పగా అందరికి ఒకరికొకరికి చాలా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి మనకి టైం కూడా అయ్యింది. నిన్న అయితే చాలా మనకి ఆల్మోస్ట్ 12 o'clock అయిపోయింది. అయినా కూడా ఎంతో చక్కగా అందరూ ఇలా ఉన్నారు. మరి ఓకే, అయితే మళ్ళీ ఇదే టైంలో మనం కలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్.